ఓకే. సో, అది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా అన్ని ట్యాబ్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది. ఓకే. సో, అట్‌లీస్ట్ కంపెనీస్‌లో మీరు జాయిన్ అయిన తర్వాత దీస్ ఆర్ సమ్ బేసిక్ థింగ్స్ విచ్ దే యూజువల్లీ ఎక్స్‌పెక్ట్ దట్ యూ నో ఇన్ ప్రీవియస్. మీకు ముందే తెలిసుండాలి అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఓకే. సో, పేజ్ లేఔట్స్, ప్రింటింగ్ గాని ఎక్కడున్నా ఏదున్నా సరే దే ఎక్స్‌పెక్ట్ యూ టు నో సమ్ బేసిక్ పాయింట్స్. That is why we have discussed a few points yesterday. Okay. So Excel we almost covered all the menu card, home tab, insert, everything. So just open that sheet which I have sent in group. Anyone can open ra. Or open this. Lakshmi Gautami. గౌతమి అక్క ఉన్నావా? ఉన్నానయ్యాను. ఆ, గౌతమి సార్ సార్ ఉన్నాను. సార్ ఆ? ఎక్కువ చదివేస్తున్నానని చెప్పేసి why not joining? Hmm. Okay, so today we are going to discuss formulas tab. Okay, formulas tab యూజువల్గా అకౌంట్ చేసేటప్పుడు కానీ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, సో యూ మైట్ హ్యావ్ హర్డ్ దిస్ వర్డ్స్ టాలీ, టాలీ, టీఏఎల్ఎల్వై, టాలీ అండ్ అకౌంటింగ్. చార్టెడ్ అకౌంటెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ ఆడిట్ మేనేజర్స్ ఆడిట్స్ వేసేటప్పుడు కంపెనీస్లో ఆడిట్స్, అలాగే మన కాలేజెస్లో మన కాలేజ్ ఫీజులు ఆడిట్ చేసేటప్పుడు ఎక్సెల్ ఫైల్లో ఎంతమంది సిఆర్టీ ఫీజులు కట్టారు ఆడిట్ చేసేటప్పుడు ఆడిట్స్కి. నెక్స్ట్ ఆర్గనైజేషన్స్ ఎంప్లాయీస్ డేటా ఇన్ఫర్మేషన్, శాలరీస్ ఎంత, పే స్కేల్ ఎంత ఇచ్చారని ఆడిట్స్లో చూస్తారు కదా. ఎంత బడ్జెట్, టోటల్ కంపెనీ ఎంత బడ్జెట్, ఎలా ఆడిటింగ్ ఎలా చేస్తారు అనేది యూజింగ్ ఫార్ములాస్. హౌ యూజువల్లీ ఆడిట్ వర్క్స్ ఇస్ like based on the formula step. Okay, accounting related things and auditing related things, all these comes under this formula step. Okay, so today you are going to learn about formula step in Excel. Okay, so I have already a file which I have shared to you. ఓకే, మీకు ఆల్రెడీ ఒక షీట్ షేర్ చేశాను. ఓకే, ఈ షీట్లో యూజువల్గా సీరియల్ నెంబర్ విత్ ఎంప్లాయీ నెంబర్, రోల్ నెంబర్ అండ్ నేమ్ అండ్ హిస్ ఫాదర్ నేమ్ అలాంగ్ విత్ జెండర్, ఓకే. జీరో ఉంది అంటే దాని మీనింగ్ వాళ్ళు ఏం ఫీజ్ బ్యాలెన్స్ మీనింగ్. మిగతా వాళ్ళందరూ బ్యాలెన్స్ దాని మీనింగ్. ఓకే, సేమ్ డేటా మళ్ళా మళ్ళీ రిపీట్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ బిగ్ డేటాలో
we will use that. And we have completed a review and view tab yesterday, right? View tab లో ఎలా చేస్తారు, వ్యూస్ ఎలా చూస్తారు, అండ్ రివ్యూ tab లో ఎలా చూస్తారు. ఓకే, నిన్న చూసినవి ఇవి. ప్రొటెక్ట్ షేడ్, ప్రొటెక్ట్ వర్క్ బుక్, చెక్ యాక్సిబిలిటీ, స్పెల్లింగ్, థెసరస్, వర్క్ బుక్ స్టాటిస్టిక్స్, ఇవన్నీ నిన్న చూసారు. కామెంట్ యాడ్ ఎలా చేయాలి ఏంటి అని. ఓకే, సో ఆటోమేట్ విల్ కమ్ అండర్ బేసికలీ విబిఏ అండ్ మ్యాక్రోస్. సో రికార్డ్ యాక్షన్స్, న్యూ స్క్రిప్ట్, ఇవన్నీ ఎలా చేయాలి ఆటోమేషన్స్లోకి వస్తాయి. విబిఏ దిస్ విల్ బీ కమింగ్ అండర్ ద లాస్ట్ సెషన్, లాస్ట్ 2 to 3 సెషన్స్. ఓకే, డెవలపర్ ట్యాబ్లో మీరు ఎక్స్ట్రా యాడిన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, మీరు చాట్ జీపీటీలు అవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీంతో, ఇట్లాగ ఆఫీస్ యాడిన్స్లోకి ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ వి ఆల్రెడీ డిస్కస్ ఎస్టర్డే. చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్, ఎక్స్ట్రా థింగ్స్ మీకు ఏం కావాలన్నా స్టోర్లోకి వెళ్ళి యూ కెన్ ఇంటిగ్రేట్ దట్ వన్ విత్ యువర్ ఎక్సెల్, పర్చేసింగ్ దట్ వన్, క్లిక్ ఆన్ యాడ్, ఇట్ విల్ ఆటోమేటికలీ యాడ్. ఓకే, సో this is basically what you want to add in built related, something like in Play Store, how you install some applications for watching reels and all, Instagram, TikTok అలాగా. ఇలాగా ఎక్సెల్కి మీరు ఇంటిగ్రేట్ చేసుకొని యూ కెన్ రైట్ సైడ్ యూ కెన్ యూస్ దట్ వన్. ఓకే, హెల్ప్ ఇస్ బేసికలీ కామెంట్ సపోర్ట్, ఫీడ్బ్యాక్, షో ట్రైనింగ్, ఎక్కడైనా మీరు స్టక్ అయితే, ఎక్సెల్ పని చేయకపోవడం, నాట్ రెస్పాండింగ్, అలాంటి ఇష్యూస్ ఏమి వస్తే హెల్ప్ యూస్ చేస్తారు. ఎడెడ్ ఫార్ములా ఎడిటర్ మీకు ఉండదు, నేను ఇన్స్టాల్ చేసుకున్నా ఇది బై మాన్యువల్గా ఎడిట్ యాడిన్స్లో పెట్టుకున్నాను నేను, మీకైతే ఇది కనబడదు మోస్ట్లీ. ఓకే, సో ఈ ట్యాబ్లో మనకి పెండింగ్ ట్యాబ్ ఒకటే ఉండిపోయింది, ఫార్ములాస్ ట్యాబ్. ఓకే, ఫార్ములాస్ ట్యాబ్లో యూ కెన్ సీ వీ హ్యావ్ నావిగేషన్లో ఫంక్షన్ లైబ్రరీ, పైథాన్ కొంతమందికి ఉండదు, పైథాన్ నేను ఇన్బిల్డ్ చేసుకున్నా, మీకు పైథాన్ కనబడదు నాకు తెలిసినంత వరకు. మోస్ట్లీ పైథాన్ మీకు కనబడదు, నేను ఇంటిగ్రేట్ చేసుకున్నది. ఓకే, పైథాన్ ఉండదు. అండ్ ఫార్ములా ఆడిటింగ్లో డిఫైన్డ్ నేమ్స్, ట్రేస్ ప్రిసిడెంట్స్, ట్రేస్ డిపెండెంట్స్, వాచ్ విండో, అండ్ క్యాలిక్యులేషన్స్లో క్యాలిక్యులేషన్ ఆప్షన్స్ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ యువర్ ఫార్ములా ట్యాబ్స్లో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎలా యూజ్ చేస్తారు అనేది యూ విల్ సీ టుడే. ఓకే, సో వీ స్టార్టింగ్ విత్ ఫంక్షన్ లైబ్రరీ. ఇన్సర్ట్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే బేసికల్లీ నీ సొంతంగా నువ్వు ఏదైనా ఒక క్రియేటివ్గా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటే నువ్వు ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ ఫంక్షన్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఫంక్షన్ అండ్ యూ కెన్ ఇన్సర్ట్ ఇట్. ఓకే, అదర్వైజ్ వీ ఆల్రెడీ హ్యావ్ సమ్ బేసిక్ ఫంక్షన్స్, ఫినాన్షియల్, డేట్ అండ్ టైమ్, మ్యాథ్ అండ్ ట్రిగర్, స్టాటిస్టికల్, డేటాబేస్, టెక్స్ట్, లాజికల్, ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ కొట్టాను అనుకో, టెక్స్ట్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఏ ఉన్నాయో యూ కెన్ సీ ఆల్ ద టెక్స్ట్ రిలేటెడ్ ఫంక్షన్స్, అప్పర్, లోవర్, వాల్యూ, ట్రిమ్, ట్రాన్స్లేట్, edge expressions, whatever it could be, you can put all these, you can see all these text related functions. అలా కాదు, if I want to see date and time related అన్ని formulas you can see here, whatever functions you have, you can see all the functions along with down లో మీకు పారామీటర్స్ కూడా కనబడతాయి. సింటాక్స్, ఇయర్ కమా మంత్ కమా డే అని ఇవ్వాలి. ఓకే, సో ఏది సెలెక్ట్ చేస్తే ఆ తాలూకు సింటాక్స్, దాని తాలూకు డిస్క్రిప్షన్ మీకు కింద కనబడుతుంది. సో రేపు పొద్దున్న మీకు ఏదైనా డేట్ వేద్దాం అనుకున్నప్పుడు మీకు ఫార్ములా ఏం వేయాలో తెలియదు అనుకో, యూ కెన్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్ ఫంక్షన్ అండ్ యూ కెన్ సీ వాచ్ ఓవర్ హియర్ డేట్ అండ్ టైంలో ఏ ఫంక్షన్స్ ఉన్నాయి, నేను ఏ ఫంక్షన్ పారామీటర్ యూజ్ చేయొచ్చు, ఏం యూజ్ చేయొచ్చు అనేది యూ కెన్ సీ. ఓకే, మీకు అర్థం కావడానికి యూ కెన్ రైట్ యువర్ బ్రీఫ్ ఫార్ములా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డేస్, టు క్యాలిక్యులేట్ డేస్ అని రాసాను అనుకో, టు క్యాలిక్యులేట్ డేస్ అండ్ క్లిక్ ఆన్ గో అని కొట్టాను అనుకో, ఐఎమ్ రిఫ్రెషింగ్ మై ఓన్ ఫంక్షన్ నేమింగ్ దట్ ఇట్ ఈస్ క్యాల్కులేటింగ్ ద నెంబర్ ఆఫ్ డేస్ అని చెప్పేసి. ఓకే, సో ఇట్ ఈస్ క్యాల్కులేటింగ్ ద నెంబర్ ఆఫ్ డేస్ అని చెప్పి నేను రాసుకున్నా యూజర్ డిఫైన్డ్. సో యూజర్ డిఫైన్డ్లోకి వెళ్తే నేనేంటి నా ఓన్ ఫ్రేస్ నేను రాసుకోవచ్చు, టు క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ సంథింగ్ లైక్ దట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ ఫంక్షన్, ఇక్కడ 2 dates, సారీ, టు క్యాలిక్యులేట్ డిఫరెన్స్ ఆఫ్ 2 dates. Okay, something I'm going to write like this, and I will click on OK. Okay, so whenever you want to apply it, you can apply your date function, whatever మీరు డేస్కి ఏదో దేనికో రాసాం కదా, దాని మీద మీరు చేసేటప్పుడు మీ యూజర్ డిఫైన్ ఫంక్షన్ తర్వాత డిస్క్రిప్షన్ కూడా ఇట్ విల్ సీ, యూ కెన్ సీ.
ఓకే. ఇక్కడ కనబడట్లేదు. వై ఆ! 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 సరే క్రియేట్ చేయలేదు నేను. వెయిట్. సరే క్రియేట్ చేయలేదురా. ठीक है. So if you want help on this function, you can click on help on this function so that it will show you how you can create your own user defined function. ఓకే. ఎలా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నది యూ కెన్ సీ సమ్ టెక్నికల్ డీటెయిల్స్. యూ కెన్ సీ సమ్ రిలేటెడ్ టు ఫంక్షన్స్ రిలేటెడ్ టు ద డేట్ ఫార్మాట్. మీరు ఎలా ఇవ్వచ్చు ఏంటి అనేది ఇన్ డీటెయిల్స్ ఉంటుంది. యూజువల్గా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనం ఏ క్రియేట్ చేసుకున్నా యూజువల్లీ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ నుంచే చేస్తాం తప్ప దీని నుంచి ఇన్సర్ట్ ఫంక్షన్ నుంచి యూజువల్గా చేయరు ఎవరు. వెరీ రేర్. ఆడిట్స్‌లో కొంతమంది ఫంక్షన్స్ వాళ్ళ ఓన్ ఫంక్షన్స్ ఉంటాయి. యూజువల్‌గా బాండ్ పేపర్స్‌కి కాలిక్యులేషన్స్ రాసేటప్పుడు ఇంట్రెస్ట్ లెక్కలుంటాయి. వడ్డీ కాలిక్యులేషన్స్‌కి. వాటికి లాయర్స్ నెక్స్ట్ పోలీస్ స్టేషన్స్‌లో ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు ఎన్ని డబ్బులు పోయినప్పుడు ఎంత పోయింది? ఎలా పోయింది? అవన్నీ కంప్లెయింట్స్ రాసుకుంటున్నప్పుడు వాళ్ళ సొంతంగా ఆడిట్స్ చేసేటప్పుడు లాయర్స్ నెక్స్ట్ చార్టర్డ్ అకౌంటెంట్స్, రియల్ ఎస్టేట్స్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ ఐటీ ఎంప్లాయీస్ యూజువల్ సేల్స్ రిపోర్ట్స్‌లో రీటైల్ ఇండస్ట్రీలో గానీ, దీంట్లో గానీ యూజువల్‌గా ఎక్కువగా యూజ్ చేయరు. ఓకే. సో, నో నీడ్ టు వర్రీ అబౌట్ దట్. బట్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు లెర్న్ మోర్ ఇంటు దట్, యూ స్టిల్ సీ సమ్ వీడియోస్ రిలేటెడ్ టు ఇన్సెట్ ఫంక్షన్. ఓకే. So that is the use of inset function. AutoSum is basically your aggregate functions like sum, average, count numbers, max, whatever it could be. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెల్ మొత్తం సెలెక్ట్ చేసి ఓకే. ఈ సెల్ అంతా సెలెక్ట్ చేసి కింద వరకు సెలెక్ట్ చేసి ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఆటో సమ్ ఓకే. ఇక్కడ కింద ఆటోమేటిక్‌గా లాస్ట్ సెల్‌లో ఆటో సమ్ వచ్చేస్తుంది. ఓకే. ఆటో సమ్ కాకుండా యావరేజ్ కావాలంటే యూ విల్ గెట్ ద యావరేజ్ వాల్యూ ఇన్ ద లాస్ట్ కింద సమ్ కింద చేస్తుంది. అండ్ దెన్ మ్యాక్స్ వాల్యూ కావాలంటే మ్యాక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే. సో, మ్యాక్స్ వాల్యూ. సో, యాక్చువల్‌గా ఇవి చెరిపేసి మీరు చేయాలి. లేదంటే ఆటోమేటిక్‌గా ఒకదాని కింద ఒకటి వచ్చేస్తా ఉంటది. ఓకే. సో, థట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ అగ్రిగేషన్ ఫంక్షన్స్. ఆటో సమ్ అని ఉంటది బై డిఫాల్ట్. ఇట్ స్టార్ట్స్ విత్ సమ్ అండ్ దెన్ యూ కెన్ డూ యావరేజ్, యూ కెన్ సీ కౌంట్ నంబర్స్, యూ కెన్ సీ మాక్సిమం, మినిమమ్ అండ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ మోర్ ఫంక్షన్స్ అగైన్ యూ కెన్ సీ యువర్ కేటగరీ ఫంక్షన్స్ వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. ఫైనాన్షియల్, డేట్, మ్యాథ్ అండ్ ట్రిగ్గర్ ఇవన్నీ. ఓకే. సో, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆటోసమ్. ఆటోసమ్‌లో ఇవన్నీ ఉంటాయి. ఓకే. రీసెంట్‌లీ యూజ్డ్‌లో మీరు బేసిక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎక్స్ మ్యాచ్, ఇఫ్, హైపర్‌లింక్, కౌంట్, సమ్ ట్రిగ్నోమెట్రీలో సైన్ ఓకే. ఇంకా కాస్, టాన్ ఈ వాల్యూస్ కూడా ఉంటాయి యూజువల్‌గా. ఓకే. సో, మోస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్‌లో నేను ఇవి యూజ్ చేశాను. నా పాత రిపోర్ట్స్‌లో. ఎక్స్ మ్యాచ్ నేను యూజ్ చేయలేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ ఐ డోంట్ నో వై. ఐ యూజ్డ్ సమ్, యావరేజ్, ఇఫ్, హైపర్‌లింక్, కౌంట్, మ్యాక్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తున్నా రిపోర్ట్స్‌లో. మా కంపెనీ రిపోర్ట్స్‌లో. దట్స్ వై ఇట్ ఈస్ షోయింగ్. సైన్ కూడా నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. బట్ ఐ డోంట్ నో వై సైన్ ఈస్ కమింగ్. ఓకే. సో, రీసెంట్‌లీ యూజ్డ్‌లో మీరు రీసెంట్‌గా లాస్ట్ 6 to 1 ఇయర్‌లో యూజ్ చేసిన ఫార్ములాస్ అన్నీ ఇట్ విల్ షో ఓవర్ హియర్. ఫైనాన్స్ రిలేటెడ్ ఫార్ములాస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ మీకు రావాల్సిన అవసరం లేదు. బట్ వెన్ యూ వర్క్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫైనాన్స్ దే విల్ ఆస్క్ యూ టు లెర్న్ సమ్ 5 to 10 ఫంక్షన్స్. లైక్ పీవీఎం అని ఒకటి పీబీ ఉంటది. నెక్స్ట్ ఓకే. వీడీబీ ఏవో కొన్ని ఉంటాయిరా యాక్చువల్‌గా. డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ కంపెనీ యూ జాయిన్. ఫినాన్షియల్ రిలేటెడ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి అకౌంటింగ్‌వి. అలాంటివి మీకు ఒక 10-15 ఫంక్షన్స్ నేర్పిస్తారు వాళ్ళే కేటీ ఇచ్చి. అవి యూజ్ చేసినప్పుడు ఫినాన్స్ మీద యూజ్ చేయమంటారు. ఓకే. లాజికల్ అనేది మీకు ఆల్రెడీ తెలిసినవే. బేసిక్ నాట్, ఆర్, లెట్ ఓకే. ఇఫ్ అండ్ బై రో, బై కాలమ్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయము. ఇఫ్ ఎర్రర్, ఇఫ్స్, సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్, ఎక్స్‌క్లూజివ్ ఆర్, ట్రూ, స్విచ్. స్విచ్ నేను తర్వాత చెప్తాను. స్విచ్ ఎలా యూజ్ చేయాలనేది. స్విచ్ నేను చెప్పలేదు. ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నప్పుడే యూజ్ చేయొచ్చు. నెస్టెడ్ ఇఫ్‌కి ఆల్టర్‌నేటివ్ ఇది. ఓకే. సో, ఇవి బేసిక్ లాజికల్ ఫంక్షన్స్ అన్నమాట. ఈ లాజికల్ ఫంక్షన్స్ మీనింగ్ ఏంటి అంటే, నీ వాల్యూ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అవుతది దీనివల్ల. ఓకే. దోస్ ఆర్ యువర్ లాజికల్ ఫంక్షన్స్. ఓకే. నెక్స్ట్ టెక్స్ట్ రిలేటెడ్ ఫంక్షన్స్. ఒక టెక్స్ట్‌ని ట్రిమ్ చేయడం, కంబైన్ చేయడం, కాన్కాటనేట్ చేయడం, సబ్‌స్ట్రింగ్ కావాలి, పర్టిక్యులర్ వాల్యూ సెర్చ్ చేయాలి.
పర్టిక్యులర్ ఏవైనా థింగ్స్ కావాలి. ఓకే. సో, ఎక్సెట్రా, ఎక్సెట్రా వాటెవర్ వి వాంట్ వి కెన్ యూజ్ దిస్ టెక్స్ట్ ఫంక్షన్. డేట్ అండ్ టైమ్ అంటే ఏంటంటే బేసికల్‌గా యూ క్యాన్ కాలిక్యులేట్. కానీ ఒక్క నిమిషం. టెక్స్ట్‌లో అప్పరు, లోవర్ అని కూడా ఉంది గదా! హ్మ్. అంటే ఇప్పుడది క్యాపిటల్‌లోకి, స్మాల్‌లోకి మారుతదా అంతేనా? మారుతది. యెస్. ఫర్ అంటే ఎగ్జాంపుల్ సీ ఇఫ్ ఒకసారి ఐ చూపించు. if I select this cell and if I click on text, okay, and if you want to make it as a lower value, okay, click on lower. ఓకే. సో, ఈజ్ ఈక్వల్ టు లోవర్ ఆఫ్ D13 తీసుకుంటుంది. D13 వై ఇట్ ఈస్ టేకింగ్. ఓకే. నేను ఇక్కడ సెల్ ఇది సెలెక్ట్ అయిపోతుంది బై డిఫాల్ట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ C1, ఓకే. C1 ఈజ్ ఈక్వల్ టు లోవర్ ఆఫ్ C1 క్లిక్ ఆన్ ఓకే. ఇట్స్ ఓకే. C1 ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను అనుకో లోవర్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఓకే, గో టు టెక్స్ట్, గో టు లోవర్, ఓకే. ఇక్కడ లోవర్ ఆఫ్ C2 పెట్టు. ఓకే. క్లిక్ ఆన్ ఓకే చెయ్యి. ఇక్కడ తీసేసేయి C2 ప్లస్. ఓకే. సో, యూ కెన్ సీ దట్ ఈస్ గెట్టింగ్ ద లోవర్డ్. సో, మొత్తం అన్ని వాల్యూస్‌కి అప్లై అయిపోతది. ఇప్పుడు సో, అలా ఈ కాకుండా ఉన్న కాలమే నాకు లోవర్‌లో మారడం అవ్వదా? నేనిప్పుడు ఉన్న కాపీ పేస్ట్ కాలమ్‌ని చేసేటప్పుడు లోవర్‌లోకి అలాగా? మార్చాలి అంటే, సో, ఫస్ట్ థింగ్ యూ కెన్ డూ ఈస్ బేసికల్లీ 2 వేస్ యూ కెన్ డూ. ఒకటి నువ్వు ఇక్కడ లోవర్ కింద మార్చుకొని వాట్ యూ కెన్ డూ ఈస్ యూ జస్ట్ కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, యూ జస్ట్ కాపీ పేస్ట్. ఓకే. కాపీ పేస్ట్ ఇన్ సచ్ ఎ ఓకే. వే దట్ ఇట్ షుడ్ బి కంట్రోల్ షిఫ్ట్ వి. ఓకే. లేదా ఆ! కట్ కూడా చేసుకోవచ్చు. కంట్రోల్ ఎక్స్. ఓకే. కంట్రోల్ షిఫ్ట్ వి చేయాలి. అర్థమైందా? కంట్రోల్ షిఫ్ట్ వి చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ వి చేస్తే నీకు ఫార్ములాస్ ఉండవు. అదర్వైజ్ ఇఫ్ యూ కాపీ పేస్ట్ యాస్ లైక్ కంట్రోల్ సి, కంట్రోల్ వి అదేమవుతది తెలుసా? చూడు రిఫరెన్స్ ఎర్రర్ వస్తది. ఎందుకంటే అక్కడున్న కాపీని పేస్ట్ చేస్తున్నావు. అది ఫార్ములాని రిఫర్ చేస్తుంది లోవర్ ఆఫ్. అదే వాల్యూ రిఫర్ చేస్తుంది అక్కడ అది లేదు. సో, ఎప్పుడైనా నువ్వు కాపీ పేస్ట్ చేసేటప్పుడు కంట్రోల్ సి చేసి కంట్రోల్ షిఫ్ట్ వి చేయాలి. దట్ మీన్స్ కాపీ పేస్టింగ్ దట్ యాస్ ఎ వాల్యూ నాట్ యాస్ లైక్ ఎ ఫార్ములా. అర్థమైందా? కంట్రోల్ షిఫ్ట్ వి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడు. నేను ఈ వాల్యూ H2 - I2 ఫార్ములా ఉంది దీని లోపల. ఇది కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాననుకో, ఇక్కడ J2 - K2 అనే ఫార్ములా డిస్‌ప్లే అయిపోతుంది చూడు. ఇక్కడ పేస్ట్ చేశాననుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేస్ట్ చేశాననుకో, నాకు మళ్ళా ఫార్ములా K2 - L2 ఎళ్తుంది. ఫార్ములాస్ కింద పేస్ట్ అయిపోతుంది నాకు. 7800 వస్తుంది చూడు. మారిపోతుంది అలా వాల్యూస్ పేస్ట్ చేస్తుంటే. ఫార్ములా అప్లై అయిపోతుంది. నాకిది ఇలా యాస్ ఇట్ ఈస్ 3009 ఫార్ములా కాకుండా నాకు టెక్స్ట్ లాగా పేస్ట్ అవ్వాలనుకో కంట్రోల్ షిఫ్ట్ వి చేయాలి. అప్పుడు లోపల ఫార్ములా ఉన్నట్టు కనబడదు చూడు. నేను క్లిక్ చేస్తే లోపల ఫార్ములా ఏం లేదు. ఎక్కడ పేస్ట్ చేసినా కంట్రోల్ షిఫ్ట్ వి చేశాననుకో మళ్ళా కంట్రోల్ సి, మళ్ళీ ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ వి, మళ్ళా ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ వి, మళ్ళా ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ వి. ఫార్ములా కనబడదు. లోపల సెల్‌లో ఫార్ములా ఏం ఉండదు. వాల్యూ టెక్స్ట్ కింద పేస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో, ఎప్పుడైనా వాల్యూస్‌ని మీరు పేస్ట్ చేసేటప్పుడు ఫార్ములా రాకుండా టెక్స్ట్ లాగా రావాలంటే యూ నీడ్ టు డూ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ వి. అర్థమవుతుందా? సార్ ఇప్పుడు మనకి 2 నేమ్స్ ఉంటాయి గదా! జనరల్‌గా. ఇప్పుడు హ్మ్. 'జయప్రకాష్' తీసుకుంటే, హ్మ్. ఇప్పుడు మీరు చెప్పింది అయితే మొత్తం లోవర్ కేసా? లేదా మొత్తం అప్పర్ కేస్ కదా? హ్మ్. లేదు అనుకుంటే మనకి ఫస్ట్ జే ఒకటి క్యాపిటల్ మిగిలినవన్నీ ఆ! స్మాల్. తర్వాత పి ఇది ఒకటి ఈ క్యాపిటల్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ పవర్ క్వెరీలోకొస్తాయిరా. ఓకే. ఓకే. ఇవన్నీ పవర్ క్వెరీలో నేర్చుకుంటారు. పవర్ క్వెరీ అంటే మళ్ళా యూ నీడ్ టు గో టు డేటా అండ్ యూ నీడ్ టు ట్రాన్స్‌ఫార్మ్ యువర్ డేటా అండ్ ఇట్ విల్ గో టు పవర్ క్వెరీ. యూ నీడ్ టు లాంచ్ యువర్ పవర్ క్వెరీ. ఓకే. మీ పవర్ క్వెరీ ఇలా లాంచ్ అయిపోతది. పవర్ క్వెరీ లాంచ్ అయిపోయిన తర్వాత పవర్ క్వెరీలో చేస్తారు అవన్నీ. ఫస్ట్ లెటర్ మాకు క్యాపిటల్ కావాలి. లేదా ఫస్ట్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, సెకండ్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఇవన్నీ మీరిక్కడ చేస్తార్రా. ఈ క్లాసెస్ అన్నీ నేను ఆల్రెడీ పాత వాళ్ళకి చెప్పేసాను నేను యాక్చువల్‌గా. బట్ మీకు కూడా నేను ఎలాగో ఎక్సెల్‌లో చెప్పాలి కాబట్టి చెప్తాను. డోంట్ వర్రీ అబౌట్ దట్ వన్. ఓకే. డేటాను లోడ్ చేసుకొని, ఈ లోడ్ ఏంటి, లోడ్ టు పవర్ క్వెరీ ఏంటి, ఇవన్నీ చూస్ కాలమ్స్, రిమూవ్ కాలమ్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. ఇంకా అప్‌కమింగ్ పవర్ క్వెరీ ఉంది నెక్స్ట్ వీక్ మొత్తం సెషన్స్ అన్నీ పవర్ క్వెరీయే. స్ప్లిట్ కాలమ్ ఎలా చేస్తారు ఇవన్నీ ఆల్రెడీ క్లాసెస్ అయిపోయినాయి వాళ్ళకి. బట్ మీకు ఎక్సెల్ ఇది పవర్ BIలో చెప్పాను నేను వాళ్ళకి.
బట్ మీకు పవర్ క్వెరీ ఎక్సెల్‌లోనే చెప్తాను. డోంట్ వర్రీ అబౌట్ దట్ వన్. అవి ఎలా చేయాలనేది వి హావ్ సెపరేట్ క్లాసెస్. పవర్ క్వెరీలో ఈ టెక్స్ట్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇవన్నీ ఎలా చేయాలి? ఎలా ఆపరేట్ చేయాలి పవర్ క్వెరీలో అన్నది యూ విల్ లెర్న్ పవర్ క్వెరీ. ఓకే. సో, ఓకే. ప్రెజెంట్ ఓన్లీ ఫార్ములాస్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఫార్ములాస్ మీద చూద్దాం. ఓకే. ఐ డోంట్ వాంట్ టు గో హియర్ అండ్ దేర్ గోయింగ్ అరౌండ్ ఫుల్ అటు ఇటు తిరగడం నాకు ఇష్టం లేదు. సో విల్ గో విత్ కంప్లీట్ ఫార్ములా టుడే అండ్ దెన్ వెన్ వి గో విత్ పవర్ క్వెరీ దెన్ వి విల్ డిస్కస్ దోస్ థింగ్స్. టెక్స్ట్ ఫంక్షన్, డేట్ ఫంక్షన్స్ ఇవన్నీ ఎలా యూజ్ చేస్తారు? మీరు కాన్కాటినేషన్ ఎలా చేస్తారు? ఫస్ట్ లెటర్ ఎలా పెట్టాలి? ఈ లెటర్ ప్రకాష్‌లో పి క్యాపిటల్ కావాలి. జేలో జే క్యాపిటల్ కావాలి. ఇవన్నీ మీరు పవర్ క్వెరీలో నేర్చుకుంటారు. ఓకే. సో, ఫర్ నౌ లీవ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఫంక్షన్స్, డేట్ అంటే డేట్ ఫంక్షన్స్, లుకప్ అంటే మీకు ఆల్రెడీ లుకప్ ఫంక్షన్స్, వి లుకప్, ఎక్స్ లుకప్, సార్ట్ ఇవన్నీ చాలా ఫంక్షన్స్ ఉన్నాయిరా. నేను ఇవన్నీ ఇన్ని డిస్కస్ చేయలేదు. మీరు ఏంటి అంటే యూ కెన్ ఎక్స్‌ప్లోర్ ఆల్ దీస్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది. ఓకే. ఒక మీకు లిస్ట్ ఇచ్చేస్తా. మెయిన్ బేసిక్. ఆ లిస్ట్‌ని మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. అన్నీ అవసరం లేదు. ఓకే. బేసిక్ లిస్ట్‌లో ఉన్నవి చేస్తే చాలు. ఆ లిస్ట్ నేను ఫార్వర్డ్ చేస్తా. టాప్ 50 ఫంక్షన్స్ ఏం చేయాలన్నది. అవి మాత్రం నేర్చుకోండి ఇన్ డీటెయిల్. అవి కూడా క్లాసుల్లో ఒక్కొక్కటి చెప్పాలి అంటే మనకి సెషన్స్ సరిపోవు. ఓకే. సో, ఫంక్షన్ లైబ్రరీలో ఇవి ఉంటాయిరా. మ్యాథ్ అండ్ ట్రిగ్నోమెట్రీ కూడా యూ కెన్ యూజ్ రా. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ యూజ్ లాగ్ ఆల్సో. లాగ్ 10 అంటే ఎంత అవుతది? లాగ్ 10 ఈస్ ఈక్వల్ టు 1. లాగ్ 100 ఈస్ ఈక్వల్ టు 2. వై? బికాస్ లాగ్ 100 విల్ బి లాగ్ 10 స్క్వేర్. Log 10 square will be 2 log 10. 2 log 10 అంటే 2 log 10 to the base 10. 2 into 1 will be 2. నేనేం మాట్లాడుతున్నాను మీకేమైనా అర్థమవుతుందా? ఎంతమంది మ్యాథ్స్ వచ్చు? లాగరిథమ్స్ వచ్చు ఎంతమందికి? లాగ్ 1000 వాల్యూ ఎంత అవుద్ది? 3, ఆ? 3 కాదా? లాగ్ 1000 వాల్యూ 3 అవుతుంది. ఎందుకు లాగ్ 1000 వాల్యూ 3 అవుతుంది? 10 క్యూబ్ కదా! అప్పుడు ఆ! 3 10 లాగ్ క్యూబ్. 1. లాగ్ m పవర్ n is nothing but n log m. n log m అంటే ఎంత? 3 into log 10 to the base 10 అంటే 1. సో 3 into 1 will be అలాగా. ఇక్కడ మీరు బేస్ కావాలంటే బేస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 1000కి నేను బేస్ 2 పెట్టాననుకో, నా వాల్యూ చేంజ్ అయిపోతది. ఎందుకు? హియర్ యూ ఆర్ డూయింగ్ లాగ్ 1000 టు ద బేస్ 2. దట్ మీన్స్ 3 log 3 log to the 10 base 2. ఓకే. దట్ వాల్యూ విల్ బి 9.9 సంథింగ్. సో, ఇలా లాగరిథమ్ ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో, యూ ఆల్సో కెన్ డూ సైన్ ఫంక్షన్, కాట్ ఫంక్షన్, టాన్ ఓకే. చాలా ఉన్నాయి. పవర్ కూడా ఉంది. పవర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చాననుకో, 5 టు ద పవర్ 2 ఎంత అవుతది? 5 టు ద పవర్ 2 ఎంత అవుతది? 25. 25, 5 స్క్వేరే కదా 5. 5 క్యూబ్ ఎంత అవుతది? 125. ఆ! 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 ఓకే. సో, పవర్ ఫంక్షన్ అదిరా. సో, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. మీరు ట్రై చేయండి. ట్రిగ్నోమెట్రీ కూడా ఉంది యాక్చువల్‌గా. ఓకే. సో, యూ కెన్ సీ సైన్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ పుట్ సైన్ వాల్యూలో సైన్ ఈస్ బేసికల్లీ నంబర్ ఇన్ యాంగిల్ ఇన్ రేడియన్స్. ఓకే. సో, ఇఫ్ ఐ పుట్ sin 30 value is minus 0.9, something around like that. Sin 60 is basically minus 0.30. So it will show you the number in terms of radians. ఓకే. సో, ఇవి ఎవరు యూజ్ చేస్తారా అంటే ఇస్రోలో పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా! చంద్రయాన్ టైంలో ఎక్కడికెక్కడికి వెళ్ళింది సైన్ కాస్ వాల్యూస్ గ్రాఫ్‌లేసి చూపిస్తాను. చంద్రయాన్ ఎంతమంది న్యూస్‌లు చూస్తారు యూజువల్‌గా? యూజ్ కేసులు మీకు తెలియాలిరా. చూడు ఇది చూసుంటారు కదా మీరు 'విక్రమ్' ఇలాగ ఇలా ఎళ్తుంది. డౌన్ రేంజ్ ట్రాజెక్టరీ ఇట్ ఈస్ గోయింగ్. చంద్రయాన్ 2 ఈస్ లాంచింగ్ అండ్ ఇట్స్ నియర్ టు ద ఇస్ లాంచింగ్ సైన్ 20 డిగ్రీస్ యాంగిల్ అంటారు కదా! సో, అవన్నీ ఇక్కడ ఈళ్ళు ఎక్సెల్‌లో ఎలా ట్రాక్ చేస్తారంటే ఇలా ట్రాక్ చేస్తారనమాట. చూడు పిచ్చి పిచ్చిగుంటది. సో, పిచ్చోళ్ళకే అర్థమవుతది. యూజువల్‌గా మ్యాడ్ 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 సైంటిస్ట్‌లుంటరు. ఇస్రో ఓకే. 5/2, 5/3, -3/2 ఫిజిక్స్ ఇన్ డీటెయిల్‌గా వర్క్ చేస్తూ ఉంటారు చూడు సైంటిస్ట్‌లు.
అలాంటోళ్ళు ఇవి యూజ్ చేస్తారు. ఎక్సెల్‌లో డేటా ఏసేటప్పుడు. సైన్, కాస్ ఇవన్నీ యూజువల్‌గా. ఓకే. సో, దోస్ ఆర్ ద యూజ్ కేస్ అనమాట. మీరన్నీ యూజ్ చేయాల్సిన పని లేదు. ఓకే. సో, దీస్ ఆర్ ద థింగ్స్ రా. ఓకే. మోర్ ఫంక్షన్స్‌లోకెళ్తే స్టాటిస్టికల్ ఉంటది. స్టాటిస్టిక్ ఫంక్షన్స్. కై స్క్వేర్ టెస్ట్. దీస్ ఆర్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్. ఇంజినీరింగ్ రిలేటెడ్ కొన్నుంటాయి. చాలా ఫంక్షన్స్ ఉంటాయి. క్యూబ్ రిలేటెడ్ ఉంటది. ఇన్ఫర్మేషన్ రిలేటెడ్, కంపాటిబిలిటీ ఇంత డీప్‌గా మనం యూజ్ చేయలేము. ఎవరైతే ఇస్రోస్, డీఆర్‌డీఓ, నాసా నెక్స్ట్ ప్యూర్ మెకానికల్ డిపార్ట్మెంట్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్‌లో కాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్‌గా ఇది ఇన్ని ఇంచెస్ రాడ్ ఇట్లాగా యాంగిల్ ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే అది ఇదవుతది. కెమికల్ రిలేటెడ్‌లో కెమికల్ ఎంతేస్తే అది బయటికి బర్స్ట్ అయ్యి స్మెల్ వస్తది. అంత డీప్ యూజ్ కేసెస్‌లో ఇవి మోర్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు. మనలాంటి ఐటీ ఎంప్లాయీస్ నార్మల్ డేటా అనలిస్ట్‌లు గాని, బిజినెస్ అనలిస్ట్‌లు గాని ఇవి పెద్దగా యూజ్ చెయ్యరు. అర్థమవుతుందా? యూ గాట్ ద పాయింట్ రైట్? యెస్ ఆర్ నో? మీరు యెస్ ఆర్ నో చెప్పినంత వరకు నేను ముందుకెళ్ళను. యెస్. Yes, sir. యెస్ సార్. యెస్ సార్. యెస్ సార్. యెస్ సార్. యెస్ సార్. యెస్ సార్. లావణ్య యెస్ అను. లావణ్య ఉన్నావా? థమ్స్ ఓకే. సో, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ లైబ్రరీరా. దీన్ని మీరు ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు. ఓకే. సో, ఇప్పుడు ఈ పైథాన్ అనేది మీకుండదు. మీరు పైథాన్ వదిలేసేయండి. ఓకే. సో, ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆడిటింగ్ పార్ట్. ఆడిటింగ్ ఏంటి అంటే యూజువల్‌గా చెప్పాను కదా! ఆర్గనైజేషన్స్‌లో మన కాలేజెస్‌లో గానీ, మన ఎంప్లాయీస్ సాలరీస్ గానీ, హెచ్ఆర్‌లు ఎక్కువగా యూజ్ చేసేది ఫార్ములా ఆడిటింగ్స్. ఆడిటింగ్స్ చేస్తారు. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్‌లో ఆడిటింగ్స్ చేస్తారు. ఓకే. ఇట్ ఈస్ జస్ట్ లైక్ సిమిలర్ టు టాలీ ఓన్లీ. ఓకే. వెదర్ ద నంబర్స్ ఆర్ మేకింగ్ సెన్స్. వెదర్ ద నంబర్స్ ఆర్ మేకింగ్ బ్యాలెన్సింగ్ వాటెవర్ ద రిపోర్ట్స్ యాజ్ యూజువల్ టు అదర్ షీట్స్. ఈ షీట్‌లో ఉన్న వాల్యూస్, ఈ షీట్‌లో ఉన్న వాల్యూస్‌తో మొత్తం మ్యాచ్ అవుతుందా లేదా? షీట్ 2తో మ్యాచ్ అవుతుందా లేదా? సో, అలాగా ఆడిటింగ్ చేసేటప్పుడు ఆడిటింగ్ ఈస్ బేసికల్లీ జస్ట్ లైక్ వెదర్ ద వాల్యూస్ ఆర్ కమింగ్ కరెక్ట్‌లీ అండ్ వెదర్ ద ఫార్ములాస్ ఎవ్రీథింగ్ ఈస్ ఆర్ కరెక్ట్. ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. వి యూజువల్లీ యూజ్ దిస్ ఫార్ములా ఎడిటింగ్ బార్. ఓకే. ఈ ఫార్ములా ఎడిటింగ్ బార్‌లో ట్రేస్ ప్రెసెండెంట్స్ అని ఉంది. ట్రేస్ ప్రెసెండెంట్స్ అంటే ఏంటి అంటే బేసికల్లీ ఇదొక యారో మార్క్ చూపిస్తదిరా. ఓకే. ప్రెసిడెంట్స్ అంటే ఏంటి అంటే మీరు ఏదైనా ఫార్ములా ఏస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ డ్యూ ఫీజ్ అనేది చూడండి. డ్యూ ఫీజ్ అనేది ఏంటి? టోటల్ ఫీజ్‌లోంచి డిపాజిట్ ఫీజ్ తీసేస్తే డ్యూ ఫీజ్ చెప్తున్నా. ఓకే. సో, ఈ ఫార్ములా ఈ రెండిటి మీద ఆధారపడి ఉంది. ఓకే. ఈ రెండిటి మీద ఆధారపడి ఉంది. సో, నేను ట్రేస్ ప్రెసిడెంట్స్ మీద నొక్కితే, ఆ సెల్ మీద పెట్టి ట్రేస్ ప్రెసిడెంట్స్ నొక్కితే, ఆ ఫార్ములా దేని మీద ఆధారపడి ఉన్నాయో, ఆ ట్రేస్‌తో డాట్ అయ్యి యారో మార్క్ చూపిస్తది. అర్థమవుతుందా? యూ ఆర్ గెట్టింగ్ మై పాయింట్ రైట్? వాట్ ఈస్ ట్రేస్ ప్రెసిడెంట్? Trace precedent is basically whenever any formula is dependent on the parallel cells or any consecutive cells, it will show the trace mark with the dotted arrow. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కావాలి. ఈ సెల్ మీద పెట్టండి. ట్రేస్ ప్రెసిడెంట్స్. కరెక్టా? కాదా? ఓకే. సో, అలాగా మీకేదైనా డౌటెడ్ అనిపించిందనుకో, డౌటెడ్ అనిపించినప్పుడు చాలామంది ఆడిట్స్‌లో చేసేటప్పుడు ఇలా చేస్తారు. కరెక్ట్‌గా ఫార్ములా ఈళ్ళు అప్లై చేశారా? మాన్యుయల్‌గా ఏమైనా మతలబ్ చేశారా అని. కొంతమంది మాన్యుయల్‌గా జుగాడ్స్ చేస్తారు. అంటే అడ్జస్ట్ చేయడానికి ఇంత పెద్ద డేటాలో ఎవడు చెక్ చేయడు కదా! అని చెప్పేసి ఆళ్ళేం చేస్తారంటే, ఈ 600 ఏం చేస్తారంటే, దీన్ని 500 కింద మార్చేసి కంట్రోల్ కాపీ, కంట్రోల్ షిఫ్ట్ వి చేసేస్తారు. ఫార్ములా తెలియకుండా ఉండడానికి. చూడండి. ఇవన్నీ ఫార్ములాస్ చూపిస్తుంది. కానీ ఆ సెల్ దగ్గరికొచ్చినప్పుడు ఫార్ములా కనబడదు చూడు. 4000 లోంచి 3800 తీస్తే మనకి 600 కానీ 500 కింద మార్చేసాను చూడు నేను. మళ్ళా కింద నుంచి ఫార్ములాస్ కనబడుతున్నాయి. అర్థమవుతుందా?
సో, ఇలాంటి టైంలో ట్రేస్ ప్రిటెన్షన్స్ ఏసినప్పుడు నాకు యారో మార్క్ కనబడట్లే. సో, అలాంటి టైంలో మీరు దొరికిపోతారు. ఇదేదో మతలబు చేశారు. ఆడిట్ ఏదో బ్యాలెన్స్ చేసేసారు ఈళ్ళు కరెక్ట్ కాదు ఇది అని. అర్థమైందా? ఇలా ర్యాండమ్‌గా చేసినప్పుడు ఇది కరెక్ట్ కాదని చూపించాలి యారో. చూపించకపోతే మీరేదో మతలబు చేశారని దాని మీనింగ్. ఓకే. సో, థట్ ఈస్ ద ట్రేస్ ప్రిసిడెంట్ మీనింగ్ రా. ఓకే. ట్రేస్ డిపెండెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ సెల్‌లో ఈజ్ ఈక్వల్ టు తీసుకొని ఈ నంబరే తీసుకున్నాను రా 3800 అని. 3800 ఇంటూ 3 ఎంతో చేశాను నేను నార్మల్‌గా. ఓకే. వాల్యూ ఇంటూ 3 చేశాను. ఈ 3000 ఇంటూ 3 చేసినప్పుడు 11400 అని వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను ట్రేస్ డిపెండెంట్ మీద నొక్కితే ఓకే. ట్రేస్ డిపెండెంట్ మీద నొక్కితే ద ట్రేస్ డిపెండెంట్ కమాండ్ ఫౌండ్ నో ఫార్ములా దట్ ఈ ఫార్ములా ఎక్కడ అప్లై అయిందో తెలీదు. బట్ ఈ సెల్ ట్రేస్ డిపెండెంట్ మీద నొక్కితే ఈ సెల్ ఎక్కడెక్కడ ఫార్ములా యూజ్ చేస్తారో తిన్నగా అక్కడికెళ్ళి పాయింట్ ఔట్ అయిపోద్ది. సో, 3800 అనేది ఈ 600 అనే సెల్ దీని మీద డిపెండ్ అయ్యి ఉంది. ఈ 1100, 400 ఏదైతే ఉందో ఇది దీని మీద డిపెండ్ అయ్యి ఉంది. సో, యారో మార్క్స్ అనేవి ట్రేసింగ్ అక్కడ చేస్తూ ఉంటాయి. మళ్ళా ఈజ్ ఈక్వల్ టు ఇదే పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ సెలెక్ట్ చేసి ఓకే. తీసేస్తున్నాను ఇది. రిమూవ్ యారోస్ కొడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇది కూడా 3800 ఇంటూ 5 చేశాను. ఓకే. ఇప్పుడు నేను 3800 ఇంటూ ఇది పెట్టి ట్రేస్ డిపెండెన్స్ కొడితే ఎక్కడెక్కడ ఫార్ములా ఈ సెల్ ఎక్కడెక్కడ యూజ్ అయింది, ఎవరు డిపెండెంట్‌గా ఉన్నారు దాని మీద అనేది యారో మార్క్స్ సెల్స్ దట్ ఆర్ డిపెండెంట్ ఆన్ దిస్ వాల్యూ. ఓకే. 1140 is dependent on 3800 into 5 చేసాం కాబట్టి 600 is dependent on this one because we did 4400 minus 3800. So whatever the cells are dependent on a particular value, so it will basically show the trace point that this is the trace where your values are being used over here. అది ట్రేస్ డిపెండెంట్ తాలూకా మీనింగ్. సో ట్రేస్ ప్రిసిడెంట్ తాలూకా మీనింగ్ అది, ట్రేస్ డిపెండెంట్ తాలూకా మీనింగ్ ఇది. ఓకే. సో రిమూవ్ యారోస్ మీద క్లిక్ చేస్తే అంటే రిమూవ్ యారోస్ పైనుంచి చేస్తే అన్ని రిమూవ్ అయిపోతాయి. ఓకే. అర్థమైందా? సో ట్రేస్ ప్రెసిడెంట్స్ మీద చేస్తే ఇట్లా వస్తది. ట్రేస్ డిపెండెంట్ మీద చేస్తే ఇది వస్తది. ఓకే. రిమూవ్ యారోస్ అంటే మొత్తం రిమూవ్ అవుతాయి. ప్రెసిడెంట్ తీసేయంటే ప్రెసిడెంట్ పోతది. సార్ ఆ! ఆ సెలెక్ట్ చేసిన సెల్ దేనితో రిలేట్ అయ్యి ఉందని చూపించడం కోసమేనా? యెస్. రిమూవ్ యారోస్ అంటే అయిపోతాయిరా. ఇవి యూజువల్‌గా ఆడిటింగ్‌లో ట్రేసెస్ చేయడానికి, ట్రేసింగ్‌కో వాడడానికి. ఓకే. మీరేమైనా మతలబులు చేశారా? ఏం చేశారు? అని చెప్పడానికి ఇవి యూజువల్‌గా యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే డిఫైన్డ్ నేమ్స్. డిఫైన్డ్ నేమ్స్‌లో మీకు నేమ్ మేనేజర్ అని ఒకటి ఉంటదిరా. ఓకే. నేమ్ మేనేజర్ అంటే ఏంటంటే ప్రస్తుతానికి నేను ఆల్రెడీ కొన్ని క్రియేట్ చేసి ఉంచాను. డిలీట్ చేసేస్తాను ఆగు. మీరే ఇచ్చుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్డ్ నేమ్స్‌లోకెళ్తా. డిఫైన్డ్ నేమ్స్‌లో న్యూ నేమ్ అని ఉంది. నేను ఈ వర్క్ బుక్ ఫైల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ వాల్యూ తీసుకుంటున్నా 4400. ఓకే. నేనిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఏం రాస్తానంటే జగ్గు అనేది రాస్తాను. ఓకే. నేనేం చేస్తాను రిఫర్స్ టు K9 ఉంది కదా! నేనిక్కడ ఏం చేస్తానంటే ఈ సెల్ సెలెక్ట్ చేస్తా. H2 లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేస్తా డిపాజిట్ ఫీ సంథింగ్. ఓకే. క్లిక్ ఆన్ ఓకే చేస్తున్నా. క్లిక్ ఆన్ ఓకే చేశాక నేను డిఫైన్డ్ నేమ్స్‌లోకెళ్ళి నేమ్ మేనేజర్‌లోకెళ్తే నేను క్రియేట్ చేసిన నేమ్ ఆ సెల్‌కి 500ని జగ్గు అని పిలుస్తున్నాను ఆ సెల్‌ని. ఓకే. సో, దాన్ని నేను న్యూ అంటే కొత్తగా ఇంకేమైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఎడిట్ అంటే ఎడిట్ చేసుకోవచ్చు. డిలీట్ అంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పవా? ఓకే. డిఫైన్డ్ డిలీట్ నేమ్స్‌లో చేసి చెప్పవా?
డిఫైన్డ్ నేమ్స్లో నేమ్ మేనేజర్కి వెళ్తా. ఓకే, డిలీట్ చేసేస్తాను. ఓకే, ఐఎమ్ డిలీటింగ్ దిస్, క్లోజింగ్ దిస్. ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ లావణ్య, లావ్. ఓకే, ఈ వర్క్ బుక్ అనమాట. స్కోప్ అనేది నా వర్క్ బుక్. మొత్తం వర్క్ బుక్ లో నేను ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. షీట్ 1, షీట్ 2 లో ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు ఈ లావ్ అనే వాల్యూ. ఈ 500కి నేను లావ్ అని చెప్పి ట్యాగ్ చేశాను. ఓకే, సో ఐఎమ్ ట్యాగింగ్ దిస్ I2 యాజ్ లావ్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, నేను ఇప్పుడు ఇస్ ఈక్వల్ టు ఇన్స్టెడ్ 500 ఇంటూ యూజువల్ గా 3 చేయొచ్చు. 3 చేస్తే ఎంత అవుతుంది? 1500 అవుతుంది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 500 ఇంటూ 3 ఐ కెన్ డూ లావ్ ఇంటూ 3. లావ్ ఇంటూ 3 చేసినా నాకు అదే వాల్యూ వస్తుంది. ఇదే వాల్యూ నువ్వు ఇక్కడ లావ్ ఇంటూ వేరే షీట్స్ లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నా వర్క్ బుక్ మొత్తానికి స్కోప్ ఇచ్చాను నేను. లావ్ అంటే 500 వస్తుంది. లావ్ ఇంటూ 3 అంటే 1500 వస్తుంది. ఓకే, ఇంటూ 4 అంటే 2000 వస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. ఇది ఏ షీట్ లో చేసుకో, షీట్ 1, షీట్ 2. ఎందుకంటే నీ స్కోప్ మొత్తం వర్క్ బుక్ మొత్తానికి ఇచ్చావు కాబట్టి. చూడు, నీ స్కోప్ వర్క్ బుక్ మొత్తానికి ఇచ్చావు. ఓకే, అది లెక్క. అర్థమైంది ఇది? సో అది రాదు మీనింగ్. ఇప్పుడు డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఎందుకు యూజ్ చేస్తారేమంటే, ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 1లో నేను ఒక వాల్యూ మీద షీట్ 1, షీట్ 2, షీట్ 3 అన్నిట్లో క్యాల్కులేషన్ చేద్దాం అనుకుంటున్నాను అనుకో, ప్రతిసారి ఈజ్ ఈక్వల్ టు 500 ఇంటూ 500 ఇంటూ 500 ఇంటూ అలా టైప్ చేయకుండా మీకు క్రియేట్ చేసిన నేమ్తో ఇంటూ ఆ నేమ్ ఇంటూ అది చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిఫైన్డ్ నేమ్. అర్థమవుతుందా? ఈ డిఫైన్డ్ నేమ్స్ మీరు ఒక సెల్కే కాదు, పూర్తిగా ఒక సెల్ మీద కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిపాజిట్ ఫీజ్ మొత్తం నేను తీసుకున్నాను రా. ఓకే, డిపాజిట్ తీసుకొని మొత్తం డిఫైన్ నేమ్ అని చేస్తే నాకు ఆల్రెడీ ఇది ఆటోమేటిక్గా నేమ్ అనేది కాలం నేమ్ తీసుకుంటుంది. క్లిక్ ఆన్ ఓకే చేస్తా. ఓకే, క్లిక్ ఆన్ ఓకే చేసి నేను నేమ్ మేనేజర్కి చెక్ చేస్తే నేమ్ మేనేజర్లో డిపాజిట్ ఫీ అని చెప్పేసి ఒక కాలం మొత్తం తీసుకున్నట్టు చూపిస్తుంది. చూడు ఇక్కడ వర్క్ బుక్ మీద స్కోప్ అనేది వర్క్ బుక్ మీద తీసుకుంది. ఇప్పుడు నేను ఎక్కడైనా వేరే షీట్లోకి వెళ్ళి ఈజ్ ఈక్వల్ టు ఓకే డిపాజిట్ ఫీజ్ అని కొట్టాను అనుకో, డిపాజిట్ ఫీ. ఓకే, ఈ డిపాజిట్ ఫీ తాలూకా సమ్ కావాలనుకో, నేను సమ్ ఆఫ్ డిపాజిట్ ఫీ అని ఇచ్చుకోవచ్చు. ఆ డిపాజిట్ ఫీ తాలూకా ఎంటర్ సమ్ వచ్చేస్తుంది. ఆ డిపాజిట్ తాలూకా మ్యాక్స్ వాల్యూ కావాలనుకో, మ్యాక్స్ వాల్యూ ఆఫ్ డిపాజిట్ అని రాసిస్తాను, డిపాజిట్ ఫీ. సో దాని తాలూకా మ్యాక్స్ వాల్యూ, మిన్ వాల్యూ, ఓకే ఏది కావాలంటే ఆ వాల్యూస్ నేను ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని రాసి, ఓకే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని రాసి, యూజువల్గా నేను ఏం చేయాలి సమ్ కావాలంటే ఆ షీట్లో ఉన్న డిపాజిట్స్ మొత్తం అంతా కింద వరకు సెలెక్ట్ చేయాలి, రైట్? యూజువల్గా సెలెక్ట్ చేస్తే కూడా నాకు ఆ వాల్యూ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ అలా మొత్తం సెల్స్ అన్ని ఇలా రెఫర్ చేసే బదులు ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిపాజిట్ ఫీ అని కొడితే నీకు ఆటోమేటిక్గా నీకు అది వచ్చేస్తుంది. అర్థమైందా దీని కొరకు యూజ్? మనం ఈ డిపాజిట్ ఫీని వేరే షీట్ లో పేస్ట్ చేయొచ్చా? జస్ట్ డిపాజిట్ ఫీ అని రాసి చేయొచ్చు. డిఫైన్ నేమ్ తో యూజ్ అర్థమైందా మీకు ఎందుకు చేస్తున్నాము? మీకు యూస్ కేస్ తెలియాలి, కాన్సెప్ట్ నేర్చుకోవడం కాదు. ఆ కాన్సెప్ట్ ఎక్కడ అప్లై చేస్తారనేది మీకు అర్థం అవ్వాలి. ఇంటర్వ్యూలో మీరు ప్రతి కాన్సెప్ట్ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత చెయ్యరు. ఇంటర్వ్యూలో అవి ఎందుకు అడుగుతాడంటే దాని తల యూస్ కేస్ తెలుసా అని. ఎందుకు? రేపు పొద్దున మీరు కంపెనీలో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ఏ కాన్సెప్ట్ యూస్ చేయాలో మీకు తెలియాలి. ప్రతిదీ మీరు వెళ్ళి ChatGPTకి అడిగి నేర్చుకొని ఎప్పుడు చేస్తారు? మీకు ముందే కాన్సెప్ట్ తెలుసు అనుకో, కంపెనీ వాడికి మీ మీద ట్రస్ట్, ఓకే వీళ్ళకి ఆల్రెడీ కాన్సెప్ట్స్ ఎక్కడ అప్లై చేయాలో తెలుసు. సో వెన్ ఎవర్ ఎనీ ప్రాబ్లమ్ కమ్స్ వీళ్ళు వెంటనే ఆ యూస్ కేస్ యూస్ చేస్తారు, ఆ కాన్సెప్ట్ యూస్ చేస్తారు, ఐడియా ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఫిల్టర్ చేస్తారు. ఓకే ఈ క్యాండిడేట్ ఓకే మనం తీసుకోవచ్చు అని. బీట్ ఎక్సెల్, బీట్ ఎనీథింగ్ ఇట్ కెన్ బి. అర్థమైందా?
ఏరా అర్థం అవలేదా? అర్థమైందా లేదురా? ఓయ్ ఏట్రా మీరు చెప్పట్లేదు? అర్థమైంది అర్థమైందా సార్. లేదా? అరే! అర్థమైంది సార్. హేమ అర్థమైందా నీకు? అరే! 3 దేవతలు, ముగ్గురు దేవతలు అమృత, మనీష్ అండ్ హరిణి. 3 ఇడియట్స్. ఇడియట్స్ ఆఫ్ ఇండోనేషియా. అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థమైందా? దీపిక నిల్చొని, Yes, sir. దీపిక కూర్చొని సరే. దీపిక కూర్చొని నీకు అర్థమైందా? కూర్చొని అర్థమైందా? నిల్చొని అర్థమైందా? అర్థమైంది సార్. శరణ్య, వసంత, అర్థమైంది రక్షిత, సార్. రక్షిత, మౌనిష్, అర్థమైందని. ఓకే. అర్థమైంది యూస్ సార్. కేస్ అడిగితే చెప్పగలరా రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో? సార్ రేపు యూస్ కేస్ అడిగితే చెప్పగలగాలి సార్ మీరు ఎందుకు యూస్ చేస్తారన్నది. లేకపోతే అంతే సార్. మీరు అప్లై చేసిన నేమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయిరా. ఓకే. డిపాజిట్ ఫీ, లావ్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఇన్ని క్రియేట్ చేస్తే అన్నీ వస్తాయి. ఓకే. సో అది డిఫైన్డ్ నేమ్ తొలక యూజ్. ఇప్పుడు ఈ డిఫైన్డ్ నేమ్స్లో యూజ్ ఇన్ ఫార్ములా అని ఉంది. సో యూజ్ ఇన్ ఫార్ములాలో పేస్ట్ నేమ్స్ మీద క్లిక్ చేస్తే మీకు పేస్ట్ లిస్ట్ అని ఒకటి వస్తుంది. ఓకే. పేస్ట్ లిస్ట్ అంటే ఏంటంటే మీకు ఆటోమేటిక్గా ఆ పేరు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సో దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. వెయిట్. ఓకే. యూజ్ ఇన్ ఫార్ములా అంటే మీరు ఎప్పుడైనా మీరు క్రియేట్ చేసిన బై డిఫాల్ట్ కాలమ్స్, అదే బై డిఫాల్ట్ సెలెక్షన్ ఏదైతే ఉందో, ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే దట్ ఎంటైర్ థింగ్ యూ కెన్ క్లిక్ ఆన్ పేస్ట్ నేమ్స్. ఓకే. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూజ్ ఇన్ ఫార్ములా. క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ ఏంటి అంటే నా టాప్ రో మీద క్రియేట్ అవుతుంది. సార్ ఓకే. యూజింగ్ ఫార్ములా ఒకసారి చెప్పరా? ఓకే. యూజ్ ఇన్ ఫార్ములా అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డిపాజిట్ ఫీ అని కొట్టాను అనుకో, చూడు అక్కడ డిపాజిట్ ఫీ అని వస్తుంది ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ నేను ఈ సెల్లో పెట్టి యూజ్ ఇన్ ఫార్ములా అన్నాను అనుకో, డిపాజిట్ ఫీ డిస్ప్లే అవుతుంది అక్కడ మొత్తం. ఎంటర్ చేశాను అనుకో మొత్తం ట్యాబ్లో అక్కడ అంతా డిస్ప్లే అయిపోద్ది. అర్థమైందా? మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు పెట్ట మళ్ళీ అదే ఈ సెల్ మీద పెట్టాను రా. ఈ సెల్ మీద పెట్టి యూజ్ ఇన్ ఫార్ములా మీద క్లిక్ చేశా. ఎల్ఏవి అని క్లిక్ చేశాను అనుకో, ఎల్ఏవి నేను ఏం తీసుకున్నా 500 ఏదో తీసుకున్నా కదా, ఆ వాల్యూ డిస్ప్లే అయిపోతుంది అంతే. సో యూజ్ ఇన్ ఫార్ములా అంటే మీరు ఆ సెల్లో ఆ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు అని. ఓకే. పేస్ట్ నేమ్స్ అంటే ఆ సెల్లో ఆ వాల్యూస్ పేస్ట్ అయిపోతాయి. ఓకే. సో ఈ సెల్లో పెట్టి పేస్ట్ నేమ్స్ అని కొట్టాను అనుకో, ఓకే, మీకు ఏ పేస్ట్ కావాలని అడుగుతుంది. పేస్ట్ లిస్ట్ అన్నాను అనుకో, చూడు పేస్ట్ లిస్ట్ అంటే ఏంటంటే మీరు దేని మీద క్రియేట్ చేశారు ఫార్ములా అవి డిస్ప్లే అవుతాయి. డిపాజిట్ ఫీ అంటే మీరు మొత్తం సెల్ అంతా సెలెక్ట్ చేశారు. లావ్ అంటే అడ్మిషన్ షీట్స్లో I2, I1, I2 ఈ వాల్యూ సెలెక్ట్ చేశారు. ఆ ఫార్ములా డిస్ప్లే అవుతుంది. మీరు ఏం సెలెక్ట్ చేశారు అనేది ఇట్ విల్ షో దట్ ఫార్ములా. ఓకే. పేస్ట్ ఫార్ములాస్ అనమాట ఇవి. ఓకే. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూజ్ ఇన్ ఫార్ములా. మీరు ఏం క్రియేట్ చేశారో దాంతో డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు పక్కన. అది యూజ్ ఇన్ ఫార్ములా తొలగి మీనింగ్. క్రియేట్ ఫ్రమ్ సెలక్షన్లో టాప్ రో అని ఉంది కదా, టాప్ రో అంటే ఏంటంటే బై డిఫాల్ట్ మీరు నేమ్ మేనేజర్లో ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ నేమ్ ఉంది కదా, అది టాప్ ఫస్ట్ నేమ్ తీసుకుంటుంది అనమాట. తీసేస్తాను ఆగు. ఇప్పుడు చూడండి, ఈ అడ్మిషన్స్ ఎలా వచ్చినాయి? అడ్మిషన్స్ రాదు. వెయిట్. క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్. ఓకే. క్లిక్ ఆన్ ఓకే చేశాను రా. ఇప్పుడు నేను ఏమైనా క్రియేట్ చేస్తున్నాను అనుకో పేర్లు డిఫైన్ నేమ్ అని చెప్పేసి, ఇక్కడ నాకు ఇక్కడ పేరేం డిస్ప్లే అవ్వట్లే. ఓకే. ఇక్కడ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసిన సెల్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెల్ మొత్తం తీసుకున్నాను అనుకో, ఓకే, ఇప్పుడు నేను ఏదైనా డిఫైన్ చేస్తున్నాను అనుకో బై డిఫాల్ట్, ఓకే, బై డిఫాల్ట్ ఏం రావట్లేదు. వెయిట్, ఇక్కడ బై డిఫాల్ట్ రావాలి అంటే ఐ హావ్ టు పుట్ టాప్ రో సెలెక్ట్ చేశాను కదా, ఎందుకు రావట్లేదు? 1 second. ఓకే, వెయిట్, క్లిక్ ఆన్ ఓకే. రీప్లేస్ ఎగ్జిస్టింగ్ డెఫినేషన్ ఆఫ్, ఎస్, రీప్లేస్ ఎగ్జిస్టింగ్ డెఫినేషన్. ఓకే, ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇది ఎలా డిస్ప్లే అవుతుందిరా. ఓకే, నేను ఓకే చేస్తాను. నేను డ్యూ ఫీజ్ మీద చేస్తాను. నాకు డ్యూ ఫీజ్ మీద చేద్దాం. డ్యూ ఫీజ్ మొత్తం సెలెక్ట్ చేస్తా.
డ్యూ ఫీజ్ మొత్తం సెలెక్ట్ చేస్తున్నా. డిఫైన్ నేమ్స్కి వెళ్తున్నా. డిఫైన్ నేమ్ కొడితే చూడండి డ్యూ ఫీజ్ అనేది నేమ్ ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది. ఎందుకు? నేను ఆల్రెడీ అక్కడ సెలక్షన్ క్రియేషన్లో టాప్ రో ఎనేబుల్ చేసి ఉంచాను కాబట్టి. టాప్ రో డిసేబుల్ చేస్తాను అనుకో, ఇప్పుడు నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకో, ఏదైనా ఇది డిలీట్ చేసేస్తాను. డిపాజిట్ డ్యూ ఫీజ్ కదా, డ్యూ ఫీజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకో, బై డిఫాల్ట్ వస్తుంది. ఓకే, I think it is default set. It should not come, but okay. 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 సో ఇది అలా రాకూడదు. టాప్ రోస్ ఓకే క్లిక్ చేసింది. ఓకే క్లిక్ ఆన్ ఓకే చేశాను. అదే బై డిఫాల్ట్ తీసుకుంటుందిరా, అది సంగతి. నేను డిజేబుల్ చేసినా సరే తీసుకుంటుంది మళ్ళా. ఓకే ఓకే లెట్ ఇట్ బి. సో టాప్ రో బేసికల్గా తీసుకుంటుంది బై డిఫాల్ట్. ఓకే, నేను లెఫ్ట్ కాలం రైట్ కాలం కూడా తీసుకున్నాను అనుకో, క్లిక్ ఆన్ ఓకే చేశాను అనుకో, ఓకే నేను 3 సెల్స్ సెలెక్ట్ చేయాలి. అప్పుడు 3 సెల్స్ సెలెక్ట్ చేసి ఓకే లెఫ్ట్ది కాలము రైట్ది కాలము 3 సెలెక్ట్ చేయాలి. లెఫ్ట్ కాలం రైట్ కాలం సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ ఓకే చేశాను అనుకో, డిఫైన్డ్ నేమ్స్లో ఆ 3 కాలమ్స్ డిస్ప్లే అయిపోతాయి. డిపాజిట్ ఫీ, డ్యూ ఫీజ్, టోటల్ ఫీజ్ మొత్తం 3 క్రియేట్ అయిపోతాయి. ఓకే సార్. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ బాటమ్ కాలం, సారీ లెఫ్ట్ కాలం రైట్ కాలం. బాటమ్ రో అంటే బాటమ్ రో తీసుకుంటుంది, లాస్ట్ రో, సంథింగ్ లైక్ దట్. I never used that one because I didn't get any use case also. Create from selection లో ఇది ఓకే క్రియేట్ చేసాను. ఇది ఏదో మిస్ చేస్తున్నా, ఇంకేం మిస్ అవుతున్నాయి కాన్సెప్ట్స్. ఇదే రాదంత వాళ్ళకి యూజ్, నాకు తెలిసి ఇంతకన్నా బెటర్ యూసేజ్ ఇంకేం లేదు మోస్ట్లీ. ఠీకే, ఇది సరిపోద్దులే, అంత డీప్ ఐ డోంట్ ఈవెన్ సీ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే ఫైన్, లెట్ ఇట్ బి. ఓకే, సో ఇదిరా డిఫైన్డ్ నేమ్స్ తరకు యూజ్. ఇవి బేసిక్ తెలిస్తే చాలా, అంత డీప్ అవసరం లేదు. ఇక్కడ మీకు చిన్న సింబల్స్ ఉన్నాయి చూస్తారా, ఎర్రర్ చెకింగ్, ట్రేస్ ఎర్రర్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫామ్లో తప్పు ఇచ్చారనుకో, దిస్ వన్ డివైడెడ్ బై 0 అని ఇచ్చారనుకో, చూడండి డివిజన్ బై 0 వస్తుంది. డివిజన్ బై 0 వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వార్నింగ్ సింబల్ వస్తుంది చూసారా. సో వార్నింగ్ సింబల్ మీద క్లిక్ చేస్తే డివిజన్ బై 0 ఎర్రర్ బై డిఫాల్ట్ చూపిస్తుంది. ఓకే, సో ఈ క్లిక్ ఆన్ ఇగ్నోర్ ఎర్రర్ చేస్తే అది కనబడదు, యారో మార్క్ అది డేటా కింద చూపించేస్తుంది, ప్రింటెడ్ డేటా లాగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెక్ ఆన్ దిస్ ట్రేస్ ఎర్రర్ అన్నారు అనుకో, ఈ ఎర్రర్ దేని వల్ల వచ్చింది, దీని తాలూకా దీని మీద సెల్ మీద బై 0 వేయడం వల్ల నేను చూపిస్తుంది ట్రేస్ ఎర్రర్. ఎర్రర్ చెకింగ్ అంటే ఏంటంటే దీని వల్ల వచ్చింది. సో యూ విల్ గో టు ఎడిట్ ఇన్ ఫార్ములా బార్. యూ విల్ క్లిక్ ఆన్ రెజ్యూమే. ఓకే, నేను సెలెక్ట్ చేయడం తప్పు సెలెక్ట్ చేశాను. ఎర్రర్ చెకింగ్ 0201. When is this coming? అమ్మ నాకు కూడా తెచ్చావా? నాకు కూడా నేను వెళ్తానులే నేను వెళ్తా. బై డిఫాల్ట్ ఎక్కడికి ఎందుకు వెళ్ళిపోతుంది సెల్. ఓకే, ఫస్ట్ రిమూవ్ చేస్తున్నాను. ఎర్రర్ చెకింగ్. ఓకే, ఇగ్నోర్ ఎర్రర్ చేశాను అందుకే వస్తుంది. ఫైన్, ఇస్ ఈక్వల్ టు దిస్ వన్ బై 0. ఇప్పుడు ఎర్రర్ చెకింగ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎర్రర్ చెకింగ్ చేస్తే మీకు ఇలా డైలాగ్ బాక్స్ డిస్ప్లే డివిజన్ బై 0 ఎర్రర్ అని చూపిస్తుంది. ఓకే, షో క్యాల్కులేషన్ స్టెప్స్ అంటే ఏంటంటే ఎక్కడ ఎర్రర్ ఉందో అక్కడ చూపిస్తుంది. సో యాక్చువల్గా మీరు చేసిన ఎవాల్యుయేషన్ వాల్యూ 0 వల్ల వస్తుందని చూపిస్తుంది ఫార్ములా ఎవాల్యుయేట్. క్లిక్ ఆన్ ఎవాల్యుయేట్ చేశాను అనుకో, అక్కడ ఏం రావట్లే, ఎందుకంటే 0 అనేది బై డివైడెడ్ బై 0 చేయడం వల్ల ఇన్ఫినిటీ అసలు యాక్చువల్గా వాల్యూ. కానీ ఎక్సెల్లో అది నీకు ఆ వాల్యూ అనేది ప్రింట్ అవ్వదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ షోయింగ్ 0 ఎర్రర్ అని చెప్పేసి ఇట్ విల్ షో యూ సమ్ బ్లాంక్. రేపు పొద్దున మీరు ఏమైనా పెద్ద పెద్ద ఫార్ములాలు రాశారనుకో, వి లుక్అప్, ఎక్స్ లుక్అప్, అది ఎక్కడ తప్పు వచ్చింది అనుకో, మీరు ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఏ పారామీటర్ తప్పు రాశారో ఇన్ డీటెయిల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, లైక్ సమ్, మ్యాక్స్, మిన్, అగ్రిగేషన్స్ ఏవైనా ఇక్కడ చూసుకోవచ్చు యూజువల్గా. సో షో క్యాల్కులేషన్ స్టెప్స్ తాలూకా మీనింగ్ అది. ఓకే,
ఓకే. ఎడిట్ కావాలంటే యూ కెన్ ఎడిట్ ద ఫార్ములా బార్. ఇగ్నోర్ అంటే ఇట్ విల్ ఇగ్నోర్. ఓకే. సంథింగ్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది డివైడెడ్ బై 0 అని రాశాను అనుకో, ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ట్రేస్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్కడ ఎర్రర్ వచ్చిందో. ఇప్పుడు నేను షో క్యాలిక్యులేషన్ స్టెప్స్లోకి వెళ్ళాను అనుకో, ఓకే, ఎవాల్యుయేట్లోకి వెళ్ళాను అనుకో, చూడండి 4900 వరకు బాగానే ఉందిరా నువ్వు చేసిన సమ్ అంతా. 400 తర్వాత 9000 అంటే ఇవన్నీ కలిపిన తర్వాత 4900 వచ్చింది. 4400 ప్లస్ 500. దాని తర్వాత 3900 మీద డివిజన్ బై 0 వస్తుంది అని చెప్పేసి ఇట్ విల్ షో యూ. చూడు H6 బాగానే ఉందిరా. నెక్స్ట్ స్టెప్ ఇన్ 4400 బాగానే ఉంది. స్టెప్ అవుట్, మళ్ళీ అవాల్యుయేట్. I6 వరకు ఇక్కడ కూడా బాగానే ఉంది. 4400 ప్లస్ 500 బాగానే ఉంది. మళ్ళీ అవాల్యుయేట్. 4900 వరకు వచ్చింది సమ్ ప్లస్ J6 అంటున్నాం. స్టెప్ ఇన్. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాం, అవాల్యుయేట్. J6 వరకు బాగానే ఉంది. మళ్ళీ అవాల్యుయేట్ డివైడెడ్ బై 0. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఏదో తప్పు వచ్చిందిరా. 3900 బై 0 అనేది ఇక్కడ తప్పు వస్తుందిరా. సో ఎక్కడ ఎర్రర్ వచ్చిందో అనేది అవాల్యుయేట్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. సో ఆ వాల్యూ దగ్గర తప్పు వచ్చిందని యూ కెన్ సీ దట్ ఇన్ డీటెయిల్. మీరు సొంతంగా కర్సర్ మీద పెట్టి నొక్కుతూ ఉంటే మీకు అర్థమవుతుంది ఇది. సో నేను చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక స్టోరీలా ఉంటుంది, బట్ అర్థమైనట్టే ఉంటుంది. కానీ మీరు రేపు పొద్దున్న దీని మీద క్లిక్ చేసి ఎలా ఎక్స్ప్లోర్ నేను చెప్తున్నానో అలా మీరు ఇన్డెప్త్గా ఎక్స్ప్లోర్ చేస్తేనే మీకు అర్థమవుతుంది, కాన్సెప్ట్ గుర్తుంటుంది. అర్థమైందా? ట్రేస్ ఎర్రర్ మీద కదా క్లిక్ చేశారు మీరు? ఎస్ సార్. ఎర్రర్ చెకింగ్ మీద చెక్ చేయాలి. ఎర్రర్ చెకింగ్ చూడు. ఎర్రర్ చెకింగ్, షో క్యాలిక్యులేషన్ స్టెప్స్. ఓకే. క్లిక్ ఆన్ ఎవాల్యుయేట్, ఇట్ విల్ షో యూ ఎవ్రీథింగ్. చూడు స్టెప్ ఇన్ స్టెప్ అవుట్ అని ఉంటుంది. స్టెప్ ఇన్ అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, 4400. స్టెప్ అవుట్ బయటకు వచ్చేసాయి. మళ్ళీ I6 దగ్గర ఉంది స్టెప్ ఇన్. I6 తలకు వాల్యూ అంత 500. మళ్ళీ స్టెప్ అవుట్. ఇదంతా వాల్యూ బాగానే ఉంది. అవాల్యుయేట్ మొత్తం వాల్యూ 4900 వచ్చింది. ప్లస్ J6 బై 0 స్టెప్ ఇన్. J6 అంటే ఏంటి, యూజువల్లీ H6 మైనస్ I6 వాల్యూ అది మీనింగ్. J6 అంటే డ్యూ ఫీజే కదా, డ్యూ ఫీజ్ తొలకది ఫార్ములా H6 మైనస్ I6. స్టెప్ ఇన్ బాగానే ఉంది. స్టెప్ అవుట్ బాగానే ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ టిల్ హియర్. స్టెప్ అవుట్ ఎక్కడ వరకు బాగానే ఉంది. 3900 బై డివిజన్ బై 0 ఇక్కడ వస్తుంది ఎర్రర్. సో ఇది నీ ఎర్రర్ అని నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే. అది దీని తర్వాత మీనింగ్ రా, ఎర్రర్ చెకింగ్ది. ట్రేస్ ఎర్రర్ చెకింగ్. ట్రేస్ ఎర్రర్ అంటే ఆరో మార్క్ మొత్తం చూపిస్తుంది. మొత్తం ఈ మూడిట్ల మీద చేసి జీరో ఎర్రర్ బై వచ్చింది కాబట్టి ఆ మూడిట్లని చూపిస్తుంది ట్రేసింగ్లో. ఓకే. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్. అర్థమైందా? మీరు ఎక్స్ప్లోర్ చేయండి, నోట్స్ రాసుకోండి. చెప్పినవి రాస్తున్నారో లేదో నాకు తెలీదు, బట్ రాసుకోకపోతే జైటోస్ డమాబుస్. అర్థమైందా? ఇదిరా దీని తొలక ఆడిటింగ్ తొలక మీనింగ్. వాచ్ విండో ఏంటి అంటే బేసికల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను టోటల్ ఫీజు తొలక ఎంటైర్ సమ్ చేస్తున్నాను రా కింద వరకు. ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు చేస్తే దాని తొలక సమ్ కింద వచ్చేస్తుంది. ఓకే. పైన నేను ఎక్కడో వాల్యూ మార్చాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో 4400ని 3000 పెట్టాను అనుకో, ఆ సమ్ మారిందా లేదా అని మళ్ళీ కిందకి వెళ్ళి చూడాలి. 49,400 ఉంది. మళ్ళీ పైన ఇంకెక్కడో ఇంకొక వాల్యూ 7000 చేశాను రా. మళ్ళీ సమ్ మారిందా లేదా నేను మీదకి వెళ్ళి చూస్తే మారింది 494,300. ప్రతిసారి నేను ఇక్కడ ఏదైనా మారుస్తున్నప్పుడు కిందకి వెళ్ళి ఆ సమ్ ప్రతిసారి చెక్ చేయాల్సి వస్తుంది స్క్రోల్ చేసుకోని. ఓకే. అలా స్క్రోల్ చేయకుండా ఉండడానికి ఈ సెల్ మీద నాకు రిజల్ట్ వస్తుంది కాబట్టి దీని మీద వాచ్ విండో అని క్లిక్ చేశాను అనుకో, పైన ఇక్కడ ఇలాగ ఒక బాక్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ అటాచ్డ్గా ఫార్ములా బార్ పైన. నేను మీద క్లిక్ యాడ్ వాచ్ అని కొట్టాను అనుకో, ఈ H14 సెల్ని నువ్వు చూడాలనుకుంటున్నావు ప్రతిసారి క్లిక్ ఆన్ యాడ్ చేసావు అనుకో, ఇక్కడైతే కనబడిపోద్ది. ఓకే. ఇప్పుడు నువ్వు మీదకి వెళ్ళి ఎక్కడ ఏదైనా మార్చుకో, ఇక్కడ దీన్ని 7000 చెయ్యు, అక్కడ పైన వాల్యూ మారుతుంది. ఓకే. దీన్ని 3000 చెయ్యు, దీన్ని 4000 చెయ్యు, అక్కడ వాల్యూ మారుతుంది. ఇక్కడ వాల్యూ మారుతుందా లేదా ప్రతిసారి కిందకి వెళ్ళి స్క్రోల్ చేసి ఇక్కడ చూసుకునే బదులు ఇక్కడే నువ్వు చూసుకోవచ్చు యాడ్ వాచ్ విండోలో మారుతుందా లేదా. అది వాచ్ విండో తాలూకా యూజ్. వాచ్ విండో మళ్ళీ చెప్పవా? అరే నువ్వే చేయరా వాచ్ విండో. నేనా? నువ్వే.
ఎవరు? లావణ్య నువ్వు కాదా? నువ్వేనా లావణ్య అంటే? ఎంతమంది లావణ్యలు ఉన్నారు ఇక్కడ? సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. చెయ్యు. నాకు ఆకలేసేస్తుంది. స్క్రీన్ కనిపిస్తుందా? హ్మ్. నాకు లేదా ఆప్షన్. బాయిల్డ్ ఎగ్స్ పెట్టలేదు ఇవాళ అక్కడ బయట షాపు. జగదీష్ నాకు ఆప్షన్ లేదు. సో హ్మ్. నువ్వే చెప్పు. ఏం ఆప్షన్ లేదురా, ఆగరా. షో విండో ఆప్షన్ లేదు. బ్రో నెట్ అసలు లేదా మనకి? ఓకే. గౌతమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు షో వాచ్ విండో ఇప్పుడు. गौतमी वॉच विंडो एक्सप्लेन करो यार. ఆటోసమ్ ఎందుకు రాలేదు? ఆటోసమ్ రావాలి కదా, టోటల్ ఫీజు కూడా సెలెక్ట్ చేస్తావు అందుకే రావట్లే. ఫస్ట్ అక్కడ నుంచి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ అయ్యారు. ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు చేయరా. వచ్చింది ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వచ్చిందా? డిస్ప్లే అవుతుంది సమ్ము. పైన ఎక్కడైనా వాల్యూ మార్చు, మారుతుందో చెక్ చేయి. 4400 ఎక్కడైనా 3000 చేయరా, మారుతుందో చెక్ చేయరా. స్క్రోల్ చేసి ప్రతిసారి నువ్వు స్క్రోల్ చేసి చెక్ చేయాలి. లావణ్య నువ్వు వింటున్నావా? వింటున్నా. ఫస్ట్ టైమే క్యాచ్ చేయడానికి ట్రై చేయు. అందరికి అర్థమే, నీకు అర్థం కాలేదంటే నువ్వు అటెన్షన్ పే చేయట్లేదు అని దాని మీనింగ్. చూడు వాల్యూ మారుతుందా, స్క్రోల్ చేస్తున్నా వాల్యూ మారుతుంది. స్క్రోల్ చేస్తే ఏదైనా వాల్యూ మార్చి స్క్రోల్ చేసి కింద చూసుకుంటున్నప్పుడల్లా వాల్యూ మారుతుందా లేదని ప్రతిసారి కిందకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఎక్కడ మారుతుంది వాల్యూ? అరే పైన ఎక్కడైనా మార్చితే టోటల్ కాదు, మారుతుంది కదా. టోటల్ మారుతుందా? 490 సమ్ చేసింది కదా, దాని హెచ్ కాలం సమ్ ఒకటే కదా చేసింది. అవునరా, హెచ్ లో ఏదైనా ఒక సెల్ వాల్యూ మారిస్తే వాల్యూ మారుతుంది కదా. ఓకే, దానికి వాచ్ విండోకి నేను వాచ్ విండో అడిగా. వాచ్ విండో చెప్తున్నాను నేను. ఇలా ప్రతిసారి మీదకి కిందకి స్క్రోల్ చేసుకొని మారుతుందో చెక్ చేసుకుంటున్నావు కదా. ఇప్పుడు ఆ సెల్ మీద పెట్టి వాచ్ విండో మీద క్లిక్ చేయి. వాచ్ విండో మీద క్లిక్ చేసి దీన్ని డ్రాగ్ చేసే ఫార్ములా బార్ మీద పెట్టు. ఈ డైలాగ్ బాక్స్ కాపీ చేసి ఆ సమ్ మీద పెట్టరా, అక్కడ ఫార్ములా బార్ మీద పెట్టు. పెట్టాను. మీదకి వెళ్ళిపోవచ్చు, చూసారా అటాచ్ అయిపోద్ది దానికి. ఇప్పుడు పైన స్క్రోల్ చేసి ఏదైనా ఒక వాల్యూ మార్చరా. యాడ్ వాచ్ ను క్లిక్ చేయలేదు, ఇంకా యాడ్ వాచ్ క్లిక్ చేయలేదు. యాడ్ వాచ్ మీద ఆ సెల్ మీద పెట్టి యాడ్ వాచ్ క్లిక్ చేయాలి. కింద సెల్ ఎడిషన్ చేసావు కదా, ఆ ఎడిషన్ చేసిన కాలమ్ ను సెలెక్ట్ చేసి యాడ్ వాచ్ అనుకోటు. యాడ్ వాచ్ మీద క్లిక్ చేయి. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు 490600 వాల్యూ కనబడుతుంది. ఇప్పుడు నువ్వేనా వాల్యూస్ మార్చరా, పైన కింద ఎక్కడెక్కడ మార్చు. అక్కడ మారుతున్నది ఒకసారి స్క్రోల్ చేసి చూసుకోకుండా అక్కడే చూసుకోవచ్చు పైన టాప్ లో. ఓకే, అతమాను ఎక్సెల్ లో రోస్ ని స్క్రోల్ చేయకుండా టాప్ లో చూడొచ్చు అంతేనా? వాచ్ విండో తనకు యూజ్ అది. ఓకే, క్యాలిక్యులేట్ ఆప్షన్స్ కూడా నీతో చేంజ్ చేస్తాను చూడు. ఇది క్యాన్సిల్ చెయ్యు.
క్యాలిక్యులేటర్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్‌గా ఉంటదిరా. నువ్వు దాన్ని మాన్యుయల్ కింద మార్చావనుకో, మాన్యుయల్ కింద పెట్టు. టాప్ సెల్‌లో పెట్టు. టాప్ సెల్‌లోకెళ్ళి వాచ్ విండో రిమూవ్ చేసేయి. వాచ్ విండో రిమూవ్ చేసేయి. రిమూవ్ ఇట్. గో టు ద జే కాలమ్. జే కాలమ్‌లో టాప్ ఫస్ట్ రో డిస్‌ప్లే అవ్వట్లే. ఇప్పుడు చూడు డ్యూ ఫీజ్ అంటే ఏంటి? టోటల్ ఫీజ్‌లోంచి డిపాజిట్ ఫీజ్ తీస్తున్నాం. హ్మ్. ఓకే. ఇప్పుడు నువ్వు 500ని 600 కింద మార్చు డిపాజిట్ ఫీజ్‌లో. మారుతుందా అక్కడ? 700 చెయ్యి. ఎంటర్ చెయ్యి. మారట్లేదు డ్యూ ఫీజ్ మారట్లేదు చూసావా? ఎందుకు అంటే డ్యూ ఫీజ్ మారాలి అంటే దాని మీద డబుల్ క్లిక్ చేసి మళ్ళీ ఎంటర్ కొట్టాలి. అప్పుడే మారుతుంది. 3900 మీద డబుల్ క్లిక్ చేసి మళ్ళీ ఎంటర్ కొడితేనే మారుతుంది ఫార్ములా. అదేంటి? కొట్టు. ఎంటర్ కొట్టు. చూడు ఇప్పుడు మారింది. 3900 3700. సో మాన్యుయల్‌గా ప్రతిసారి నువ్వు మార్చుకున్నప్పుడల్లా ఈ పక్కన మాన్యుయల్‌గా మళ్ళీ డబుల్ ట్యాప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తుంటేనే వర్క్ అవుతది. అలా కాకుండా నువ్వు ఆటోమేటిక్ పెట్టావనుకో 700ని 1000 చేసినా, 800 చేసినా, ఏం చేసినా పక్కనున్న వాల్యూస్ ఆటోమేటిక్‌గా మారిపోతాయి. ఓకే. అర్థమైందా? దాని తాలూకా యూజ్ అది. సెకండ్ ఆప్షన్‌లో ఆటోమేటిక్ ఎక్సెప్ట్ ఫర్ డేటా టేబుల్స్ అని ఉంది కదా! అది దేనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం టేబుల్‌ని కంట్రోల్ టీ కింద చేయరా. ఆగు డ్యూ ఫీజ్ మొత్తం రిమూవ్ చేసేయి. డ్యూ ఫీజ్ 3700 నుంచి కింద వరకు మొత్తం కంట్రోల్ షిఫ్ట్ డౌన్ చేసి డిలీట్ కొట్టు. ఇప్పుడు మొత్తం టేబుల్‌ని సెలెక్ట్ చేయరా. కంట్రోల్ ఏ చేసి ఏదైనా ఒక సెల్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఏ చేయి. కంట్రోల్ టీ చేయి. కంట్రోల్ టీ టేబుల్ ఫార్మాట్ అన్నమాట. కంట్రోల్ టీ అంటే క్లిక్ ఆన్ ఓకే. మై టేబుల్ హ్యాస్ అడ్రస్ ఓకే. ఒక ఓకే. టేబుల్ లా క్రియేట్ అవుతుంది డేటా చూడు. ఇప్పుడు నువ్వు డ్యూ ఫీజ్‌లోకి వెళ్ళి 4000 మైనస్ 700 అని వేసావు అనుకో ఈజ్ ఈక్వల్ టు అది మైనస్ ఇది చెయ్యి. చేస్తే ఎంటర్ కొడితే ఆటోమేటిక్ మొత్తం టేబుల్ అంతటికి అప్లై అయిపోద్ది. అది నువ్వు డ్రాగ్ చేయాల్సిన పని లేదు. అదే టేబుల్ కాకుండా ఉందనుకో కంట్రోల్ జెడ్ చేయి. కంట్రోల్ జెడ్ చేయి. కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్. ఇంకా ఇప్పుడు నార్మల్గా అప్లై చేయి. ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆ సెల్కి మాత్రం అప్లై అవుద్ది. నువ్వు మాన్యువల్గా కిందకి అన్నిటికీ డ్రాగ్ చేసుకోవాలి. అలా కాకుండా టేబుల్ అనుకో నువ్వు ఫస్ట్ మీద క్లిక్ చేయగానే టప్పని ఆటోమేటిక్గా ఫ్లాష్ వచ్చేస్తుంది. ఫ్లాష్ మ్యాన్ లాగా. అర్థమైందా? అది దాని తాలూకా మీనింగ్. సెకండ్ కంట్రోల్ ఏ చేసి కంట్రోల్ టీ చేసి అప్పుడు ఫార్ములా ఇవ్వాలి అంతేనా? అంతే. అది ఇప్పుడు ఆటోమేటిక్ ఎక్సెప్ట్ ఫర్ డేటా టేబుల్సా? ఆటోమేటిక్ ఎక్సెప్ట్ ఫర్ డేటా టేబుల్స్ అని పెట్టామనుకో ఆ! సో అది ఆటోమేటిక్గా డేటా టేబుల్స్ కాకుండా మిగతా అన్నిటికీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దాని మీనింగ్. అన్నిటికన్నా బెస్ట్ ప్రాక్టీస్ ఎవ్రీ టైమ్ పుట్ ఆటోమేటిక్. ఇట్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే. ఓకే. క్యాలిక్యులేట్ షీట్ అంటే ఏంటంటే అదే అంటున్నా కదా. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్గా పెట్టావు అనుకో క్యాలిక్యులేట్ అవ్వని కొడితే అప్పుడు క్యాలిక్యులేట్ అవుద్ది. అప్పుడు దాకా క్యాలిక్యులేట్ అవ్వదు. ఓకే. ఓకే. కావాలంటే ట్రై చేయి. ఆటోమేటిక్ నుంచి మాన్యువల్లో పెట్టి చెప్తా. మాన్యువల్లో పెట్టావా ఇప్పుడు 700 800 చేయరా. అవ్వలేదు కదా. అవ్వలేదు మారట్లేదు కదా. ఇప్పుడు క్యాలిక్యులేట్ నౌ మీద క్లిక్ చేయి. ఓకే. మారుతుంది అక్కడ. సో క్యాలిక్యులేట్ నౌ అంటే పర్టికులర్ సెల్కి, క్యాలిక్యులేట్ షీట్ అంటే ఎంటైర్ షీట్కి. మొత్తం షీట్ మీద క్యాలిక్యులేట్ అయిపోద్ది. పక్కన క్యాలిక్యులేట్ షీట్ ఉంది చూడు. ఇది 2 మనం మాన్యుయల్‌గా పెట్టినప్పుడు మాత్రం అప్లికబుల్ అవుతాయి. ఎస్ కరెక్ట్. అర్థమవుతుందా? క్యాలిక్యులేట్ షీట్ అంటే ఓవరాల్ షీట్కి అవుతుంది. ఇదిరా ట్యాబ్స్ తాలూకా స్టోరీ. అదే ఫార్ములా తాలూకా స్టోరీ.
అంతకన్నా డీప్ ఇంకేమి ఉండదు. మోస్ట్లీ ఇవి తెలిస్తే చాలు బేసిక్. ఓకేనా? ఏమైనా నేర్చుకున్నారని ఫీలింగ్ వచ్చిందా ఇవాళ? లేకపోతే ఏంది మాకు సోది అవసరం లేదు మాకు ఇది అంటారా? ఓకే. జగదీష్ ఆ, ఇందాక లైక్ అడ్మిషన్స్ ట్యాబ్ లావ్ అండ్ డిపాజిట్ ట్యాబ్ యూస్ చేసి అడ్మిషన్స్ ట్యాబ్ చూపించావు కదా, ఒకసారి అది చెప్పవా? ఏది డిపాజిట్ ట్యాబా? ఒకసారి నీ షీట్ షేర్ చేయి, ఐ మీన్ నీ స్క్రీన్. ఓకే. ఆ, చెండు తీసేస్తున్నాను. ఏంటి ఏదో అంటున్నావు? స్క్రోల్ చేయి. ఉమ్, కిందకి కాదు, పక్కకి. ఓకే. వెయిట్, ఇక్కడ ఈ టేబుల్లో రాసా అడ్మిషన్స్ ట్యాబ్ ఎందుకు సెలెక్ట్ చేసావు నువ్వు? అడ్మిషన్ ట్యాబా? ఈ అడ్మిషన్ table- ట్యాబ్ కాదురా, అడ్మిషన్ షీట్ లో ఆ ఫార్ములా డిస్ప్లే అవుతుందని చూపించాను ఇక్కడ. ఇక్కడ ఫార్ములాలు ఉండేవి ఎలాగొచ్చినాయని అడుగుతున్నావు అంతేనా? ఆ, డిఫైన్డ్ నేమ్స్ లోకి వెళ్ళు. ఉమ్, యూజింగ్ ఫార్ములాస్ లోకి వెళ్ళు. పేస్ట్ నేమ్స్ అని కొట్టు. ఉమ్. పేస్ట్ లిస్ట్ అని కొట్టావు అనుకో, నువ్వు క్రియేట్ చేసిన తాలూకా కాలమ్స్ లిస్ట్ విత్ ఆ షీట్ ఏ ఫార్ములా వేసావో అడ్మిషన్స్ తాలూకా షీట్ లో నువ్వు ఈ కాలమ్ సెలెక్ట్ చేసావరా బాబు అని ఫార్ములా చూపిస్తుంది. ఓకే, అర్థమైంది. అర్థమైందా? ఉమ్. అది దాని తాలూకా మీనింగ్. అదిరా దీని తాలూకా స్టోరీ మొత్తానికి. కొంతమందికి ఇవి కలర్ బుక్స్ లాగా చూపిస్తాయి, కొంతమందికి డైరెక్ట్గా ఇలా చూపిస్తుంది. ఇప్పుడు గౌతమి షీట్లో కలర్ విచ్ కలర్ అన్నట్టు చూపించింది కదా బుక్స్ లాగా. అది ఇదిరా ఫార్ములాస్ తాలూకా. రేపు ఏం చెప్తానంటే వాట్ ఇఫ్ అనాలిసిస్, ఫోర్కాస్ట్ షీట్, అవుట్లైన్ ఈ 3 ఎలా యూస్ చేస్తారు, ఇది ఎందుకు యూస్ చేస్తారు, మేనేజ్ డేటా మోడల్ 3D మ్యాప్. నెక్స్ట్ టెక్స్ట్ టు కాలమ్స్ చెప్పలేదు అనుకుంటా మీకు, ఇది కూడా ఒకసారి కవర్ చేస్తాను. టెక్స్ట్ ఇది చెప్పాను, డీలిమిటెడ్ ఫిక్స్డ్ విడ్త్ చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకేముంది, పవర్ క్వైరీ చెప్పాలి. పవర్ క్వైరీ తర్వాత డాష్ బోర్డ్స్ చెప్పాలి, తర్వాత బిఏ అండ్ మ్యాక్రోస్ చెప్పాలి. ఓకే డన్. తర్వాత ప్రాజెక్ట్స్ ఇస్తాను, ప్రాజెక్టులు చేయాలి మీరు. అది సంగతి. లుక్అప్స్ మాత్రం చాలా గట్టిగా చేయండి రా. లుక్అప్స్ మ్యాండేటరీ. లుక్అప్స్, కండిషనల్ ఫార్మాటింగ్, సమ్ ఇఫ్, కౌంట్ ఇఫ్, నెస్టెడ్ ఫార్ములాస్, టెక్స్ట్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్. నాకు ఇవాళ ఒక ఇంటర్వ్యూ అయింది, సూపర్గా అయింది ఇంటర్వ్యూ. ఆ రౌండ్ క్లియర్ చేస్తాను టెక్నికల్. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ బిజినెస్ రౌండ్ ఉంటుంది, అది ఎప్పుడవుద్దో తెలియదు మరి, చూడాలి. ఎస్క్యూఎల్ సూపర్ క్వశ్చన్స్ అడిగాడు. ఆల్మోస్ట్ నేను ఎస్క్యూఎల్ ఏం టీచ్ చేస్తున్నాను క్లాసెస్లో అన్నీ అవే అడిగారు. సెల్ఫ్ జాయిన్ తాలూకా కోడింగ్ క్వశ్చన్ ఒకటి, ఫైండ్ అవుట్ ద మేనేజర్ నేమ్స్ ఆఫ్ ద ఎంప్లాయీ నేమ్స్, విత్ రెస్పెక్ట్ టు ద ఎంప్లాయీ నేమ్. నెక్స్ట్ జాయిన్స్ మీద 2 క్వశ్చన్లు. వాళ్ళు ఒక రికార్డ్స్ 2 టేబుల్స్ ఇచ్చి జాయిన్స్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తే ఒక క్వశ్చన్, జాయిన్ చేస్తే ఏ అవుట్పుట్ ఏమొస్తుంది, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్కి ఏంటి. నెక్స్ట్ ఇంకేం అడిగారు, అదొకటి 2 3 ఇంకేం అడిగారు ఎస్క్యూఎల్లో. చాలా ఈజీగా ఉంది ఎస్క్యూఎల్, నాకైతే చాలా డడ్ ఈజీ అనిపించింది మొత్తం. సో అది ఎస్క్యూఎల్ అయితే అదిరా క్లియర్ అయిపోతుంది. ఎస్క్యూఎల్ ఎక్సెల్ మాత్రం క్లియర్ చేసేయాలి మీరు. పవర్ బిఐ కూడానా. పవర్ బిఐ డాక్స్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కొంచెం గట్టిగా అడుగుతారు. బట్ మిగతావి అయితే మాత్రం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అడిగారు నాకు ఇవాళ. ఎలా ప్రాజెక్ట్స్ ఎలా చేసావు, ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ స్టేట్మెంట్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, ఎలా అప్రోచ్ అవుతున్నావు, ఫైనల్ సొల్యూషన్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్కి ఎట్లా ఇస్తున్నావు క్లయింట్స్కి. సో అదొక ఫ్లోలో చెప్పాను నీట్గా. సో మేబీ సెకండ్ రౌండ్ ఎప్పుడు ఉంటుందో తెలీదు, చూడాలి. అది అయిపోతే ఆల్మోస్ట్ అది అయిపోతుంది, చూద్దాం ఏమొద్దాం, లెట్స్ సీ. సో అదిరా, రేపు పొద్దున్న మీరైనా సేమ్ అట్లానే ప్రొసీజర్ ఫాలో అవ్వండి.